కోట నా ఆశ్రయము, ఆయనే నా కోట నా ఆశ్రయము. నే విశ్వసించెడి నా దేవుడు, నే విశ్వసించెడి నా దేవుడు, ఆయనే నజరేయుడు నా యేసుడు, ఆయనే నజరేయుడు నా యేసుడు. మహోన్నతుని చాటున నే నివసించెదా, సర్వశక్తుని నీడ నే విశ్రమించెదా, సర్వశక్తుని నీడ నే విశ్రమించెదా. వేటగాని ఊరిలో నే పడకుండా ప్రాణేశుడు నన్ను నడిపించిగాసెను. వేటగాని ఊరిలో నే పడకుండా ప్రాణేశుడు నన్ను విడిపించిగాసెను. నాశనకరమగు తెగులులో నుండి ఆయనే కడువిన్ తగనను బ్రోచెను, ఆయనే కడువిన్ తగనను బ్రోచెను. ఆయనకే నా బ్రతుకంకితము, ఆయనకే నా బ్రతుకంకితము. ఆయనే నా కోట నా ఆశ్రయము, ఆయనే నా కోట నా ఆశ్రయము. నే విశ్వసించెడి నా దేవుడు, నే విశ్వసించెడి నా దేవుడు, ఆయనే నజరేయుడు నా యేసుడు. మహోన్నతుని చాటున నే నివసించెదా, సర్వశక్తుని నీడ నే విశ్రమించెదా, సర్వశక్తుని నీడ నే విశ్రమించెదా. తన రెక్కలతో నన్ను కప్పును సదా, ప్రభు రెక్కల కింద ఆశ్రయము నాకగు. తన రెక్కలతో నన్ను కప్పును సదా, ప్రభు రెక్కల క్రింద ఆశ్రయము నాకగు. వైరులతో కదనంబున ఆయనే సాధ్యము నాకేడంబగు, ఆయనే సాధ్యము నాకేడంబగు. ఆయనే నా జయమునకాధారము, ఆయనే నా జయమునకాధారము. ఆయనే నా కోట నా ఆశ్రయము, ఆయనే నా కోట నా ఆశ్రయము. నే విశ్వసించెడి నా దేవుడు, నే విశ్వసించెడి నా దేవుడు, ఆయనే నజరేయుడు నా యేసుడు, ఆయనే నజరేయుడు నా యేసుడు. మహోన్నతుని చాటున నే నివసించెదా, సర్వశక్తుని నీడ నే విశ్రమించెదా, సర్వశక్తుని నీడ నే విశ్రమించెదా. రాత్రి కలిగేడు భయమునకైనను, పగటిలో ఎగిరెడి అంబులకైనను. రాత్రి కలిగేడు భయమునకైనను, పగటిలో ఎగిరెడి అంబులకైనను. మంత్రజనితరో గంబుల కదలకయుందును, భయపడకుందును కదలకయుందును. ఆయనే నా జయమాధారము, ఆయనే ఇలా నా క్షేమాధారము. ఆయనే నా కోట నా ఆశ్రయము, ఆయనే నా కోట నా ఆశ్రయము. నే విశ్వసించెడి నా దేవుడు, నే విశ్వసించెడి నా దేవుడు,
నా యేసుడు, ఆయనే నజరేయుడు నా యేసుడు. మహోన్నతుని చాటున నే నివసించెదా, సర్వశక్తుని నీడ నే విశ్రమించెదా, సర్వశక్తుని నీడ నే విశ్రమించెదా, సర్వశక్తుని నీడ నే విశ్రమించెదా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం అయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్ములను మిక్కిలిగా ఎంతగానో ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ నమ్మకమైన పరిశుద్ధమైన తండ్రి, పరమ తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు బంగారు పాదములకు స్తుతులు, స్తోత్రాలు 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 స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. నీ ప్రేమలో నాయన మాకిచ్చిన ఈ ప్రార్థనా దినాల కొరకు తండ్రి నీకు స్తోత్రాలు. పరిస్థితులన్నీ ఎరిగున్న దేవుడో గనక నీకు వందనాలయ్యా. అన్నీ పక్కన పెట్టి మూలన పెట్టి నాయన నీ పాదాల దగ్గర కూర్చున్నామయ్యా. కూర్చున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. మా వ్యక్తిగత మా కుటుంబ పరిస్థితుల్లో అన్నీ మీకు తెలుసయ్యా. అయ్యా, మా ఆధారము మా ఆశ్రయము నువ్వేనయ్యా. నువ్వు గొప్ప దేవుడు అని మరొకసారి నీ బిడ్డల ద్వారా ప్రభువా మీరు బయలుపరుచుకోండి అయ్యా, ప్రత్యక్షపరుచుకోండి అయ్యా. నీ పాదాల కొందనాలు. నన్ను నమ్మిన బిడ్డలు ఎప్పుడు సిగ్గుపడరు అని ప్రభువా నీ బిడ్డల ద్వారా ఒకసారి నిరూపించుకయ్యా. నీ పాదాల కొందనాలు. ఈ కూడికల ద్వారా ప్రభువా మిమ్మల్ని మీరు బయలుపరుచుకోండి నాయన. నీకు వందనాలు, కృతజ్ఞత, స్తోత్రాలు స్తోత్రాలు. నువ్వు మాత్రమే సత్యము, నువ్వు మాత్రమే జీవము నాయన. నువ్వే మార్గం ప్రభువా. ఇది నమ్మి కూర్చున్నామయ్యా. గొప్ప కార్యాలు మా అందరి జీవితంలో జరిగించయ్యా. నీకే ఘనత మహిమ చెల్లిస్తూ ఉదయకాలం తోడుగా ఉన్నావు. ఈ రాత్రి మరొకసారి ప్రభువా నీ సన్నిధిలోకి వచ్చాం. ఇంతవరకు తోడుగా ఉన్నారు ప్రభువా, నీ కొందనాలు. ఇప్పుడు నీ వాక్యము వినాలని ఆశిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మాకు అవసరమైన మీ జీవాన్ని మాకు అనుగ్రహించి నాతో మాతో మాట్లాడమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును ప్రాణప్రియుడు మా రక్షకుడైన మా విమోచకుడైన మా సహాయకుడైన మా నాథుడు మా ప్రియుడైన యేసునాథుని గొప్ప నామమున ఉన్నత పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. సమకూడిన ప్రియులైన మీ అందరికీ మరొకసారి వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను పిల్లరా. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి దేవుడు మన కొరకై అనుగ్రహించిన బైబిల్ పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 10వ అధ్యాయము. ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. 10వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతూ మీ దృష్టికి తీసుకొస్తాను పిల్లరా. 10:25. అందుకు యేసు, మీతో చెప్పి తిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో ధ్యానములో దీవించునుగాక. వాక్యము కొరకు దేవుని ఆత్మ సహాయం కొరకు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, ప్రేమ కలిగిన ప్రియ పరిశుద్ధాత్మ దేవ, త్రియేక దేవ, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు నాయన మా కోసం, మా జీవం కోసం, సమృద్ధి జీవం కోసం, ఈ లోకయాత్ర ముగించబడినాక నిత్య జీవం కొరకు నాయన మీరు రాయించిన లేఖనములు ప్రభా అయా మేము ధ్యానం చేస్తుండగా మీ సహాయము లేకుండా మేము అర్థం చేసుకోవటం అది కుదరదు కదా పరిశుద్ధాత్మదేవ. మీరు బయలుపరచకపోతే ఏది నాయన మేము తెలుసుకోలేం. మా పరిశీలన వలన, మా రీసెర్చ్ వలన ప్రభా ఏది నాయన మేము టెస్ట్ చేయటాన్ని బట్టి నాయన మేము పరీక్షించడాన్ని బట్టి ఏది మేము అర్థం చేసుకోలేము, కొంతవరకు గ్రహించగలమేమో. సంపూర్ణ సత్యం మాకు అర్థం కావాలంటే, సర్వసత్యము మాకు అర్థం కావాలంటే పరిశుద్ధాత్మదేవ మీరు కావాలయ్యా, మీరు రావాలి నాయన. తండ్రి సహాయం చేయండి. మా ప్రభువుని గురించిన స్పష్టత మరొక్కమారు మీరు మాకు అనుగ్రహించి మమ్మలను ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ మీ దాసుడను మీ సేవకుడను నన్ను మీ పాదాలకు అప్పగించుకుంటూ యేసునాథుని పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్. దేవునికి మహిమ చెల్దాం. హల్లెలూయా. సమకూడిన ప్రియ మీ అందరికి మరొక మారు వందనాలు తెలియజేస్తున్నాను పిల్లరా. గడిచినటువంటి కొన్ని దినాలుగా
మన ప్రభువుని గురించిన ప్రత్యక్షతలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తుండగా మనం వింటున్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికే మహిమ కలుగునుగాక. యేసు ప్రభు సువార్తలలో తన గురించి తాను ఏమి చెప్పుకున్నాడు అనేటువంటి విషయాలు మనం చూస్తున్నాం. మరి 4 అంతకంటే పెచ్చుగా మరి ప్రభు తన గురించి తాను ఇచ్చుకున్నటువంటి మరి సాక్ష్యం మనం చెప్పుకున్నాం. మొదటి దినం పిల్లరా యేసు ప్రభు నేనే 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 అంటూ కొన్ని విషయాలు ఆయన చెప్పాడు, అది మనం విన్నాం. మరొక రాత్రి పిల్లరా ప్రభు మరి సువార్తలలో నేను ఏమై ఉన్నాను అనేటువంటి విషయాలు, నేను మెస్సయ్యను, నేను దేవుని కుమారుడను, నేను ప్రభువును, నేను బోధకుడను, నేను రాజును, నేను కాపరిని. అద్భుతమైన మాట అంటాడు, నేను ఆయననని మీరు విశ్వసించకపోతే మీరు పాపములో ఉండి చచ్చిపోతారు. నేను ఆయననని మీరు విశ్వసించిన ఎడలా అప్పుడు మీరు జీవంలోకి వస్తారు అని పిల్లరా యేసు ప్రభు ఒక అద్భుతమైన మాట అంటాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం చూడండి ఒకసారి. కాగా మీరు మీ పాపములోనే ఉండి మీరు చనిపోవుదునని మీతో చెప్పి తిని, నేను ఆయననని విశ్వసించని ఎడల మీ పాపములోనే ఉండి నేను ఆయననని విశ్వసించని ఎడల. ఏయనని అనేక అర్థాలు వస్తాయి దాంట్లో. పిల్లరా ఒక మాట, శాస్త్రులు పరిచయులు అంటారు ఏమిటంటే, మత్తయి సువార్త 9లో ఒక వ్యక్తి మరి బాధపడుతూ ఉంటాడు. ఆ రోగిగ్రస్తుడై ప్రభువు దగ్గర తీసుకొస్తారు. ఆ వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు ప్రభు, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని ప్రభువు చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటారు కదా, పాపములు క్షమించడానికి ఇతడు ఎవరు అంటారు. పిల్లరా దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి 9వ అధ్యాయం మరి మొదటి నుంచి చూద్దాం ఒకసారి. ఆయన మార్గమున పోవుచుండగా అమ్మా గ్రుడ్డి అయిన ఎక్కడయ్యా 9:1 తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా. మత్తయి సువార్తయా? ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా ఏమన్నాడు? ధైర్యముగా ఉండు, నీ పాపములు క్షమించబడి చెప్పాడు యేసు ప్రభు. ఒక పక్షవాయువు కలిగినటువంటి వాటిని 4 మరి మంచం మీద మోసుకొని వచ్చి ఇంట్లోకి తెచ్చారు. కొన్ని సువార్తలేమో కప్పు విప్పి పెంకులు విప్పి మరి కిందకు దించారని దేవుని వాక్యంలో మనం చూస్తాం. మొత్తానికి ఆ వ్యక్తిని ప్రభు దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ప్రభు వారి విశ్వాసము చూసి, ఎవరి విశ్వాసం చూసి? తీసుకొచ్చినటువంటి వారి విశ్వాసము చూసి. పిల్లరా దేవుడు గొప్ప దేవుడు. పిల్లరా కొందరిని మనం తీసుకురావాలి. నీ విశ్వాసాన్ని బట్టి, నా విశ్వాసాన్ని బట్టి కూడా కొన్ని కార్యాలు ప్రభు జరిగిస్తాడని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఇది జరుగుతుంది. చర్చి డెవలప్మెంట్కు ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. కొంతమంది ఉన్నారు సోదరీలు, కొంతమంది సోదరులు, వాళ్ళకి ఏందో అంత భారం నాకు అర్థం కాదు. అమ్మ ఒక్కసారి రావా, అమ్మ ఒక్కసారి రావా, ఒక్కసారి వచ్చిరమ్మా, ఇంత సమస్యలు ఉన్నావు కదా, ఒక్కసారి అడుగు పెట్టాము అంటున్నారు. నిజంగా వారి విశ్వాసాన్ని బట్టి వీళ్ళు వెళుతున్నారు. నిజంగానే వాళ్ళకి ఏదో జరుగుతుంది. ఇక వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ స్థిరపడిపోతూ ఉన్నారు. ఏం జరుగుతుంది? వెళ్ళిన వాళ్ళ విశ్వాసమా, తీసుకెళ్ళిన వాళ్ళ విశ్వాసమా? పిల్లరా తీసుకువెళ్ళిన వాళ్ళ విశ్వాసం. అంటే వాళ్ళు ఏమి నమ్ముతున్నారంటే మా సేవకుడు మంచివాడు, ప్రార్థనాపరుడు, అర్థమైందా? దేవునితో ఎక్కువ సమయం గడుపుతాడు, దేవుని ఆత్మ ఆయన మీద ఉన్నది, దేవుని వాక్యం ఆయనలో ఉన్నది, ఆయన ఆత్మ సంబంధి అని పిల్లరా అతని దగ్గరకు ప్రజలను తీసుకురాగలిగితే ప్రజలు మేలు పొందుతారు, విడుదల పొందుతారు. ఏదో ఒక ఫెయిత్ అన్నమాట, విశ్వాసం. పిల్లరా నిజంగా సేవకుడు అలాగ ఉండాలి. వీళ్ళ విశ్వాసం కూడా పిల్లరా అలా జరిగిద్దని తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు అద్భుతం జరుగుతుంది. అక్కడ వాళ్ళు స్థిరపడిపోతున్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పిల్లరా మరి యేసు ప్రభు దగ్గర కదా వాళ్ళు తీసుకొస్తుంది. వాళ్ళ విశ్వాసం ఎవరి మీద చెప్పండి? యేసు ప్రభువు మీద. అలాగ తీసుకువెళ్ళే వాళ్ళ విశ్వాసం కూడా సేవకుని మీద కూడా ఉండింది. మేము ఎవరి దగ్గరకు తీసుకెళ్తున్నామో ఆయన మంచి వ్యక్తి,
ఆయన మంచి ఆత్మీయుడు, మంచి ప్రార్థనాపరుడు కదా. దేవునికే మహిమ కలుగును గాక. అట్లాంటి సాక్ష్యం కూడా ఉండాలి. అదే తీసుకెళ్తే తప్పకుండా దేవుడు అతని ద్వారా వాళ్ళతో మాట్లాడతాడు, వాళ్ళని దర్శిస్తాడు. దేవుని వాక్యపు వెలుగులో వాళ్ళ బలహీనతలు తీసేస్తాడు. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు వారి విశ్వాసమును బట్టి. పిల్లరా, మీ విశ్వాసమును బట్టి కూడా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. వారు తీసుకొచ్చిన అతని విశ్వాసం కాదంట, తీసుకొచ్చిన వారి విశ్వాసం చూసి, వారి విశ్వాసము చూసి అన్నాడు. దేవునికి స్తోత్రం. కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. కుమారుడు అంటాడేంటి పిల్లరా? ఆయనంత వయసు కదా, ఎంత యేసు ప్రభుకి ఎంత వయసు అప్పటికి? యేసు ప్రభుకి ఎంత వయసు ఉండేది? ఈ బోధ మొదలుపెట్టేటప్పుడు యేసు ప్రభుకి ఎంత వయసు ఉందంట? లోకాసు వార్త ఆయన బోధింప మొదలుపెట్టినప్పుడు దాదాపు 30 సంవత్సరముల వీడు కలిగిన వాడు. పిల్లర 3వ అధ్యాయం 23వ వచనం లోకాసు వార్త. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్లు, 30 years అన్నమాట. అంటే యంగ్ అన్నమాట, యవనస్తుడైన ఆ వయసులో ఆయన బోధిస్తున్నాడు. 30 ఏళ్ల వయసులో. ఎన్ని సంవత్సరాలు ఆయన పరిచర్య? 3 years. అదే అది దాని గురించిన సరైన జ్ఞానము నాకు లేదు, పెద్దలు చెప్పగా విన్నా నేను. యేసు ప్రభు ఆయన 30 సంవత్సరాలకు సేవకు వచ్చాడు. 33.5 అన్నారు భక్తులు. అప్పుడు కల్లా ఆయన సిలువేయబడ్డాడంట. అంటే యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేశాడంటే 3.5 సంవత్సరాలు మాత్రమే పరిచర్య చేశాడు. ఆయన యవ్వన కాలంలో అందరి పక్షంగా, మానవులందరి పక్షంగా సిలువలో యేసు ప్రభు మరణించాడు. నేను ఎందుకు అంటున్నానంటే, ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని తీసుకొచ్చారు కదా, అతని ఏజ్ ఎంతో మనకు తెలియదు. అదో సహజంగా బాల్యంలో రాదు కదా ఈ పెరాలసిస్ అనేది. ఎప్పుడు వచ్చి చెప్పండి, కొంచెం ఏజ్డ్ అయినాకేగా, ఏజ్డ్ అయినాక వచ్చింది. బాల్యంలో వచ్చినట్టుగా నాకైతే తెలియదు. మరి కొంతమంది వయసు పెరిగినాకే రావటానికి అవకాశం. నేను చాలామందిని చూశాను పిల్లరా, వయసు వచ్చినాక, వారు 50-60 వచ్చినాక అప్పుడు పెరాలసిస్ వచ్చింది వాళ్ళకి. కొంతమందికి యవ్వన కాలంలో వచ్చింది, అయితే 30-40 పైబడినాక వచ్చింది. ఇది మనం తెలుసుకోవాల్సిన సత్యం. ఎందుకు చెబుతున్నానంటే, యేసు ప్రభు మాట్లాడినటువంటి వాడిన వొకాబులరీ, ఆ పదజాలము ఆశ్చర్యంగా ఉంది. అది అతను పట్టుకొని కుమారుడా, మై సన్ అంటున్నాడు. కుమారుడా ఏమన్నాడమ్మా? నీ పాపములు అంటే ఏంటి అథారిటీ? ఏందథారిటీ? అలాగనే పలుమార్లు కూడా పిల్లరా శిష్యులను పట్టుకొని నా పిల్లలారా అంటాడు. శిష్యులను పట్టుకొని ఏమన్నాడు? పిల్లలారా మీ యొద్ద తినటానికి ఏమైనా ఉందా అంటాడు. పిల్లలారా అంటాడు. నా పిల్లలని ఇలా చెబుతున్నాను అంటాడు. పిల్లలేందయ్యా? పేతురు పిల్లోడా? యోహాను పిల్లోడా? 12 మంది అపోస్తలులు ఎవరు చెప్పండి? వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి యేసు ప్రభు చనిపోయినాక పౌలు అంటాడు కదా, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో అపోస్తలందరూ కూడా వారి భార్యలను వెంట పెట్టుకొని సేవకి వెళ్ళారంట. ఆ మాట చూస్తారా? 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో ఉందన్నమాట. వచ్చిన అడగబాకండి. తక్కిన అపోస్తలుల వలెను, ప్రభు యొక్క సహోదరుల వలెను, కేఫా వలెను, విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు. అది అపోస్తలులు కానీ ప్రభు సహోదరులు కానీ వాళ్ళు దేవుని పరిచర్యకు, దేవుని సేవకు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారు? తమ భార్యలను తీసుకొని వెళ్ళారు. అది భార్య లేకుండా వెళ్ళకూడదు. నేను ఒక పల్లెటూరులో సేవ చేస్తే అప్పుడు నాకంటే ముందుగా ఒక అతను తృణీకరించారు. మంచిగా యవ్వన బిడ్డ మంచిగా వాక్యం చెబుతాడు. ఎందుకు అంటే పిల్లరా, వాళ్ళు ఎందుకు ఆ అబ్బాయిని తృణీకరించారంటే అతనికి మ్యారేజ్ కాలేదంట. మ్యారేజ్ కాని వాక్యం చెప్పకూడదు, సేవ చేయకూడదు అంటారు. జాగ్రత్త, మీరు కూడా అది ఉండాలి పక్కన. మంచిది పిల్లరా, అంటే దేవుని పరిచర్యకు అది ప్రాముఖ్యమైంది. పిల్లరా, ఒకసారి మీరు 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం కనుక చూస్తే అక్కడ అధ్యక్ష పదవిని ఆశించువాడు దొడ్డ పదవిని అపేక్షించుచున్నాడన్న మాట. అంటే సేవ అన్నమాట. సేవకునిగా ఉండాలి, దేవుని సేవ చేయాలి అని తప్ప మంచిదా? తప్ప ఒప్ప?
భూమి మీద ఉన్న అన్ని పనుల కంటే అది గొప్పది. దేవుని పని చెయ్యాలనుకోవటం గొప్ప సంగతి అన్నాడు అన్నిటి మీద. అసలు ఆ హృదయం రావటమే గొప్ప విషయం అయ్యా. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మిమ్మల్ని మీరు బాధపరుచుకోవద్దు, కించపరుచుకోవద్దు. అసలు ఆ థాట్ నీకు వచ్చిందంటేనే అది పరిశుద్ధాత్మ ఆలోచన. దేవునికి స్తోత్రం. అది మంచి పని అన్నాడు. భూమి మీద ఉన్న పనులంటికంటే దేవుని పని చెయ్యాలనుకోవటం అది మంచి పని. జాగ్రత్త, నువ్వు ఎన్నుకున్న పని మంచిది అని ఎప్పుడు సాక్ష్యం చెప్పు. అర్థమైన ఇలా బాగా చదువుకుంటే బాగుండే, ఏదైనా బాగా ఉద్యోగం చేసి లేదా వ్యాపారం చేస్తే మంచిగా డెవలప్ అయితే బాగుండే, మంచిది. అది కూడా తప్పని నేను అన్నాను. కానీ ఈ ఆలోచన అందరికి రాదు. కొంతమందికి వచ్చింది. ఆ వచ్చే ఆలోచన మంచిది అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడు? చెడ్డదనలా, మంచి పని అన్నాడు, దొడ్డ పని అన్నాడు. ఏ పని అది? అయితే కొన్ని అర్హతలు చెప్పాడు అక్కడ. క్వాలిఫికేషన్స్ అంటారు. క్వాలిఫికేషన్స్ అంటే సేవ చెయ్యాలి అనుకున్న వాళ్ళ యొక్క లక్షణాలు. చదివి ఇప్పుడు. అధ్యక్షుడగవాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును. ఏముండాలంట? బహుపత్ని పురుషుడు కాదమ్మ. అర్థమైందా? ఒకే భార్య ఉండాల. ఇద్దరు భార్యలు ఉన్నవాడు సేవ చేయటానికి అసలు అర్హుడే కాదు. ఇద్దరు భార్యలు ఉన్నవాడు సేవ చేయటం అర్హుడు కాడు అన్నది ఎంత నిజమో పిల్లరా, బైబిల్ వాక్యపు వెలుగులో చెబుతున్నాను. పెళ్ళి కానివాడు కూడా, గుర్తుపెట్టుకోండి, పెళ్ళి కానివాడు కూడా సేవ చేయడానికి అర్హత లేదు. బైబిల్ చెప్పిన సత్యం ఇది. ఇక మీరేమన్నా అనుకోండి, పోండి. లైవ్లో చూస్తున్న వాళ్ళారా, మీరేమన్నా అనుకోండి. వాక్యపు వెలుగులో చెబుతున్నాను. మరొకసారి మీరు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ వలన మోసపరుసు ఆత్మల యందును దయ్యాల బోధ. ఏ బోధది? దయ్యముల ఏంటో చూడండి, కింద చెబుతాడు. లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధీకులు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారై ఏందంట? వివాహమును నిషేధించుచు. దేవుడు ఏదైతే ఘనమైనదని దేవుడు బైబిల్లో రాసిపెట్టాడో దాన్ని వీళ్ళు ఏం చేశారంట? నిషేధించారంట. నిషేధించిన దాన్ని పౌలు ఏమన్నాడు? మంచి బోధ, చెడ్డ బోధ? దయ్యముల బోధ అన్నాడు. జ్ఞాపకం పెట్టుకో. ఒక ప్రత్యేకమైనటువంటి సాక్ష్యం. దాని గురించి కూడా చెప్పాడు పౌలు భక్తుడు మొదటి కొరింథీ పత్రికలో. ఆ విషయం కూడా చెప్పాడు. అయితే ఎక్కువ లేఖనాలు పిల్లరా ఇలా చెప్పబడినాయి మనకి. అయితే విడివాళ్ళు ఎలా ఉన్నప్పటికి కూడా వాళ్ళ ఇష్టం, అదో వాళ్ళ ఇష్టం. కొందరు అలాగూ చేసుకున్నారు. ఒక ఆయన ఉన్నాడు, లాయర్ గారు, ఇంతవరకు పెళ్లి కాల పాపం. నేను ప్రార్థన చేస్తాను. ఎందుకు వచ్చిన కర్మ బాబు ఇది నీకు? సరే, ఏమన్నా ఆత్మీయ లక్ష్యం ఏమైనా ఉందా నీకేమన్నా? కొన్ని వాళ్ళ లక్ష్యాల కోసం పిల్లరా వాళ్ళు అలా చేసుకోలేదయ్యా. అదో కొంతమంది అలా ఉండిపోయారు. కొంతమంది నాయకులు అలా ఉండిపోయారు. మాయావతి గారు అని ఒక ఆమె, అటల్ బిహారీ వాజ్పేయి గారు అని చనిపోయారు. ఇట్లా కొందరు వాళ్ళు నమ్మిన సిద్ధాంతాల కోసం వాళ్ళు అన్మ్యారీడ్గా ఉండిపోయారు. అయితే అట్లా కాదు ఈ సత్యం పిల్లరా. మరి మార్టిన్ లూథర్ గారికి అర్థమైంది. మార్టిన్ లూథర్ గారి చరిత్ర మీద చదివితే అద్భుతంగా ఉండేది. ఆ వివాహం అనే దాన్ని నిషేధించడం అది దయ్యాల బోధ అయిద్దని ఆయన వయసు పైబడినప్పటికీ కూడా, మీకు తెలుసలేదు, వాక్య నెరవేర్పు కోసం ఇది ఎంతమంది వాళ్ళు చెబుతారో లేదో మనకు తెలియదు. మరి ఏ ఏళ్ళకి తెలుసో ఇది సత్యం మనకు తెలియదు. అయితే నేను చదివాను ఆయన బయోగ్రఫీ, ఆయన జీవిత చరిత్ర 4 సార్లు చదివి ఉంటాను నేను. 4 సార్లు మార్టిన్ లూథర్ గారి చరిత్ర 4 సార్లు చదివి ఉంటాను. ఆయన బైబిల్ చదివినాక ఈ మ్యారేజ్ అనేది చాలా ప్రాముఖ్యం, దేవుని ప్రణాళికలో అత్యంత ప్రాముఖ్యమైంది అని ఆయన గుర్తెరిగి ఆయన కొంచెం ఏజ్డ్ అయినా సరే ఒక ఆమె ఇష్టపడింది ఆ ననుసులోనే. ఆమెకు అర్థమైపోయింది, వాళ్ళు ఇలా ఉండటం కూడా వాక్యం కాదనుకుంది. ఆమె కూడా ఒక నన్నుకుంది అక్కడ లోపల కాన్వెంట్లో. దాన్ని ఏమన్నా మఠం అంటారనమాట. మఠాశ్రయులు వాళ్ళు, మఠంలో ఉన్న సన్యాసులు అనమాట. సన్యాసులు అంటారు వాళ్ళని, మఠ కన్యలు అంటారు వాళ్ళని. ఏమంటారు? మఠ కన్యలు, నన్స్ని. అదో మనమేమో సిస్టర్లు అంటాం. నేను చిన్నప్పుడు అమ్మగారులు అనేవాళ్ళం. ఎల్లెమ్మిడి తిరిగేవాళ్ళం. అమ్మగారులు అంటే వాళ్ళు ఎమ్మిడి పడి పోతే వాళ్ళు చాక్లెట్లు, పాలపొడి ఇచ్చేవాళ్ళు అనమాట. నా చిన్నతనంలో వాళ్ళు క్యాంపుకి వస్తారన్నమాట. అట్లా అమ్మగారులు అనేవాళ్ళు. మీరేమంటారమ్మా?
మఠకన్యలు, కాన్వెంట్లో ఉంటారు అన్నమాట వాళ్ళు. అట్లా ఉంటారు. కారణం ఏందో తెలియదు, ఎందుకో నాకు అర్థం కాదు. ఏమో నాకు బైబిల్ ఇచ్చాడు దేవుడు, దీన్ని దాదాపు 100 సార్లు చదివాను, నాకు తెలిసి చెబుతున్నానమ్మా. ఇక ఎవరైనా నన్ను ఖండించాలనుకుంటే వాళ్ళు కూడా కొన్ని ఏదైనా లేఖనాలు తీసుకొచ్చి, ఈ లేఖనాలను బట్టి నువ్వు అబద్ధం ఆడుతున్నావు, ఈ లేఖనాలను బట్టి అలాగుండొచ్చు అని మీరు ఏమనంటే ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు. అప్పుడు ఆయన ఏజీ పైబడినప్పటికి కూడా, అందుకే ఆర్సీఎం వాళ్ళు లూథర్ గారిని ఒప్పుకోరు, మీకు తెలుసో లేదో. అసలు బద్ధశత్రు వాళ్ళకి, ఆర్సీఎం వాళ్ళకి మార్టిన్ లూథర్ గారు అంటే బద్ధశత్రు వాళ్ళకి. అర్థమైందా? ద్రాక్ష తోటలో పడిన పంది అని ఆయనకు నిక్నేమ్ పెట్టారయ్యా. ఇదంతా మీరు చదివి తెలిసింది, ఆయన హిస్టరీ నేను చదివాను 4 సార్లు. అయితే ఆయన ఆ సత్యం నిరూపించడం కోసం ఆయన పెళ్లి చేసుకున్నాడు. నన్నునే, ఒక మఠకన్యనే ఆయన ఆమె ఇష్టపడింది. ఆమె పేరు క్యాథరిన్ పాన్ బోరా. ఆమె పేరు క్యాథరిన్ అంటారు, క్యాది అంటారు ముద్దుగా. పిల్లరా, ఆమెను వివాహం చేసుకుని ఆమె కొన్ని సంతానం కలిగింది. ఎందుకు చెప్పండి, ఇదంతా ఎందుకు చెప్పానంటే అది చాలా ప్రాముఖ్యం. వివాహానికి దేవుడు బైబిల్లో పెద్ద స్థానాన్ని ఇచ్చాడు. ఇక కొన్ని కారణాలు ఉండొచ్చు, కొన్ని ఫిజికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా ఏదన్నా కొన్ని ప్రత్యేక వెసులుబాటు, ప్రత్యేక దర్శనం. మళ్ళీ చెబుతున్నాను, అందరికి కాదు, వర్తించదు అది. ప్రత్యేక దర్శనము, ప్రత్యేకమైనట్టు దాని కొరకు దేవుడు ఏమన్నా నీతో మాట్లాడితే, ఇర్మియాతో మాట్లాడాడు అన్న. లేఖనం ఇలాగ ఉన్నప్పటికీ, ధర్మశాస్త్రం ఇలాగ ఉన్నప్పటికీ దేవుడు నన్ను ఇలా నాకు చెప్పాడు. అర్థం, నీకు గొప్ప మినిస్ట్రీ ఉంది, ఆ మినిస్ట్రీ నెరవేర్చే విషయంలో నీకు ఫ్యామిలీ ఉండకూడదు. ఎందుకంటే త్వరలోనే వీళ్ళందరూ కూడా చెరలోకి వెళ్తారు. మరి బబులోను రాజు వచ్చేస్తాడు త్వరలో. కాబట్టి ఈలోపు నీకు ఇదంతా ఉండకూడదు. నువ్వు ప్రవచించడమే దివారాత్రులు, వాళ్ళ పాపాన్ని నువ్వు చెప్పుతుండాలి. చెప్పకపోతే ప్రమాదం ఉంచుకొస్తుంది. బబులోను రాజు సిద్ధపడుతున్నాడు. కాబట్టి నీ పరిచయం ఏంటంటే బబులోను రాజు రాబోతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అప్రమత్తం చేయి. ఒక్కడ కూడా ఏం లేదయ్యా. అబ్బే, ఇశ్రాయేలు మొత్తం పోయారా? 3 దఫాలుగా మొత్తాన్ని తీసుకొని బబులోను దేశానికి పోయాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 70 సంవత్సరాలు అక్కడ బానిసలు ఉన్నారు. కాబట్టి అంటాడు కదా 16వ అధ్యాయం ఇర్మియా 16లో, ఈ స్థలం ముందు నీకు కుమార్తెలైనను కుమారులైనను పుట్టకుండానట్లు చేసుకోద్దో అన్నాడు. వెసులుబాటు అన్నమాట అది. అర్థమైందా? వెసులుబాటు. అట్లా కొందరు పౌలు వివాహం చేసుకోలేదంటానికి అక్కడ ఆస్కారం లేదు. అపోస్తలందరూ కూడా వివాహాలు చేసుకున్నారు, వాళ్ళ భార్యలతో వాళ్ళు దేవుని పని కొరకు వెళ్ళారు. ఎందుకు చెబుతానంటే ఈ మాట అంతా, దేవుని పని చేయటం అనేది మంచి పని, చెడ్డ పని కాదు. అయితే నువ్వు ఇంకా పవర్ఫుల్గా మరి నిందించడానికి అవకాశం లేకుండా ఉండాలంటే భార్య ఉండాలన్నాడు. భార్యను తీసుకొని పరిచర్యకు వెళ్ళాలి. ఫారినర్స్ అందరూ అలాగే చేస్తారు. వాళ్ళు వస్తే వాళ్ళ వైఫ్ వెంట ఉండాలి. ఫారినర్స్కి భార్య లేకుండా వాళ్ళు ఒంటరిగా దేవుని పని కొరకు రారు. ఇట్లా అనమాట. ఇదేంటంటే మాదిరి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా దేనికి వచ్చింది చెప్పలో? 9వ అధ్యాయంలో నా కుమారుడా అన్నాడమ్మా. యేసు ప్రభు ఏమన్నాడు? ఎందుకు అన్నాడని దాని వరకు. ఈయన ఎవరు అసలు? ఈయన వయసు ఎంత? అర్థమైందా? అపోస్తలులు ఎవరంటే వాళ్ళు యేసు ప్రభు కంటే దాదాపుగా అందరూ పెద్దోళ్ళే. ఎంతమంది అపోస్తలులు ఏమా? 15 మందా? 12 మంది కదా, 12 మంది. అందులో ఒకడు స్థానం పోగొట్టుకున్నాడు. ఎవరు? యోధ. ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేశారు? పౌలు కదా. ఒక ఆయన నాకు వాదన పడింది, పేటకు వచ్చాడు, సేవకుల కూటం చెబుతా. సరే చెబితే మంచిగా వాక్యం వాళ్ళకి ఏదైనా అందించు. మహిమలో ఉన్నాడు ఆయన, దేవునికే మహిమ కలుగునుగా, మహిమలోకి వెళ్ళే మంచి స్పీచర్. అయితే కొన్ని విషయాల్లో ఆయన అట్లా నిష్కారణమైన ద్వేషం, కారణం లేని ద్వేషాన్ని పెట్టుకున్నాడు దైవజనుని మీద. ప్రారంభంలోనే పేరు తెలియక అప్పుడు ఎందుకట్లా నువ్వు మాట్లాడతావండి? ఆయన చేసిన మంచి చాలా ఉంది కదా, మంచి చాలా ఉంది. ఆయన ఫాలో అయ్యేవారు, ఆయన వాక్యాన్ని ఫాలో అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి స్థలంలో ఉన్నారు. అదే మోషే నియమాన్ని ప్రకటించేవాళ్ళు ప్రతి స్థలంలో ఉన్నారంటాడు పౌలు భక్తుడు. అలాగనే ఎక్కడికి పోతే లేరు, ఆయనకు అభిమానించేవాళ్ళు, ఆయన ఫాలో అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అక్కడ నువ్వు అంటే 2-3 పర్యాయాలు అలాగూ ఎత్తాడు. చివరిలో జిక్కాడు నాకు. ఎక్కడంటే ఈ యోధా పోగొట్టుకున్న స్థానాన్ని పౌలు వచ్చి భర్తీ చేశాడంట.
అప్పుడు పట్టుకున్నాను. అయ్యా ఇంత వాక్యం చెప్పారు, ఇదేనా మీకు అర్థమైంది? మరి పౌలా దాన్ని భర్తీ చేసింది. మత్తయి కాదు, మత్తియా. అది మత్తయి వేరు. మళ్ళా మత్తయి కూడా లేడు ఇక్కడ, మత్తియా లేడు. పిల్లలు ఆ స్థానాన్ని ఆయన భర్తీ చేశాడు అన్నమాట. ఆ స్థానం ఆయనది కాదు, ఈయన స్పెషల్గా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అదే దమస్కు వీధిలో దర్శనమిచ్చి ప్రత్యేకంగా పౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి అపోస్తలులందరూ కూడా వాళ్ళ మినిస్ట్రీ ఎలా ఉందంటే 1 కొరింథీ 9 ప్రకారం వాళ్ళ ఫ్యామిలీస్తో కలిసి దేవుని పని కొరకు వెళ్ళారు. వాళ్ళందరూ పెద్దవాళ్ళు. యేసు ప్రభు పరిచర్యకు వచ్చేటప్పుడు కల్లా వాళ్ళు పెళ్ళిళ్ళై వాళ్ళు పిల్లలు పుట్టి వాళ్ళు వ్యాపారంలో ఉన్నారు. ఫిష్ మర్చెంట్స్ వాళ్ళందరూ, చేపల వ్యాపారస్తులు. వాళ్ళు చేపలు వేట చేసి దాన్ని వ్యాపారం చేసుకునేవాళ్ళు అనమాట. అందరూ కూడా యేసయ్య కంటే వయసులో పెద్దోళ్ళే, ఒక్క యోహాను తప్ప. ఒక్క యోహాను, ఈ జాన్ గాస్పల్ రాసిన ఆ యోహాను తప్ప అందరూ పెద్దోళ్ళే. అందుకే ఈ చిన్నవాడు కాబట్టి మీసాలు కూడా అప్పుడప్పుడు వస్తాయి ఈ యోహానుకి. అందుకే యేసయ్య రొమ్ము మీద ఆనుకొనుచు అనే మాట ఉంది. యేసయ్య రొమ్ము మీద ఆనుకొనుచు ప్రతి విషయాన్ని అడుగుతూ చాలా ఇష్టం అన్నమాట. యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు, యేసు చేత ప్రేమించబడిన శిష్యుడు ఎవరమ్మా? యోహాను భక్తుడు. అన్ని విషయాలు అడిగేవాడు. అందుకే ఇప్పుడు లాస్ట్ సప్పర్ అని ఒక ఫోటో ఉండేది. ఇప్పుడు ఎంతమంది తెలుసో లేదో, ఇట్లా టేబుల్ వేసి ఉండేది. ఇట్లే సేమ్ ఇట్లా ఉండేది టేబుల్. ఇటు అపోస్తలు ఉంటారు, ఇటు అపోస్తలు ఉంటారు. ఒక వ్యక్తి ఈ జులపాలు ఇట్లా రింగులు జిగి మీసాలు ఉండవు, యేసు ప్రభు మీద వాలినట్టుకుంటాడు. ఆ ఫోటో ఎక్కడన్నా దొరికితే చూడండి. లాస్ట్ ప్రభు మల్లారాధన లాస్ట్ సప్పర్ అంటారు దాన్ని. ఆ కార్యక్రమంలో జరిగిన విషయం, ఒక వ్యక్తి ఆనుకొని ఉంటాడు. ఆ ఫోటో ఎట్లుండిద్దంటే ఒక స్త్రీ ఉన్నట్టుండిద్దమ్మ. యోహాను భక్తుడు ఎలా ఉంటాడంటే, మీరు సిలువ దృశ్యం కూడా ఇప్పుడు ఆ ఫోటోలన్నీ ఎక్కడ ఉన్నాయి? నా చిన్నతనంలో నేను చూశాను. ఆ ఫోటో ఉండేది తర్వాత యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు కింద పిల్లరా యోహాను భక్తుడు ఉంటాడు. కింద కూడా యోహాను భక్తుడు ఉంటాడు. యోహాను భక్తుడు ఉంటే తల్లి ఉండిద్ది. ఉన్నారా లేదా? ఉన్నప్పుడే కదా అమ్మ ఇదిగో నీ కుమారుడు, అతన్నేమో ఇదిగో నీ తల్లి ఇక నుంచి అంటాడు. అంటే అక్కడ వాళ్ళకి అప్పగింతలు పెట్టి ఆ సమయం ఆ ఫోటో కూడా చూస్తే యోహాను భక్తుడు కనబడతాడు, మీసాలు ఉండవు. ఇదంతా కూడా ఇక రింగు తిరిగి ఉండేది, ఇక్కడ దాకా జుట్టు ఉండేది. ఒక లేడీలాగా ఉంటాడయ్యా, అది లేడీలాగా ఉంటాడు. కాబట్టి పిల్లరా దాన్ని అపార్థం చేసుకొని డాన్ బ్రౌనో వాడి పేరు ఏదో ఉంది, ఒక నావెల్ రాసేటాడు. ది డా విన్సీ కోడ్ అనేటువంటి ఒక బుక్ రాశాడు. ఆ బుక్ రాసి ఒక అబద్ధాన్ని యేసు ప్రభు మీద కల్పించాడు. ఆ ఆనుకుంది ఎవరో కాదు, ఒక స్త్రీ. యేసు ప్రభు భుజం మీద ఆనుకుంది ఒక స్త్రీ. కాబట్టి యేసు ప్రభు అట్లా అబద్ధాన్ని కల్పించాడు అనమాట. అబద్ధాన్ని కలిపి యోహాను భక్తుడు చిన్నవాడు, అందరికంటే చిన్నవాడు, చాలా లేతవాడు, అప్పటికి మరి మీసాలు రానటువంటి పరిస్థితి అనుకుంటుంది. అందువల్ల అట్లుండాడు అనమాట. మీరు ఎప్పుడైనా చూడండి ఆ ఫోటో. దాన్ని వాడు అపార్థం చేసుకొని అట్లా ఒక నావెల్ రాసి గందరగోళం అంతా చేశాడు. వాడి మీద పెద్ద కేసులు వేశారు. దేవుని సేవకులు వాడితో చర్చలు జరిపారు. తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది ఇందుకు చెప్పాల్సి వచ్చిందనమాట. అంటే యోహాను భక్తుడు అపోస్తలులందరికంటే కూడా చిన్నవాడు కనుక ఆప్యాయంగా యేసు ప్రభు దగ్గర ఉండేవాడు. ఆ యేసు ప్రభు చేత ప్రేమించబడిన శిష్యుడు. నేను ఎందుకు ఇదంతా చెప్పానంటే అపోస్తలులందరూ కూడా యేసు ప్రభు కంటే పెద్దవాళ్ళు, వాళ్ళకు వివాహాలైన భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అయితే వీళ్ళను పట్టుకొని ప్రభు అంటాడు కదా. అంటే యేసు ప్రభు యొక్క అథారిటీ, ఆయన అధికారాన్ని గురించి చెబుతున్నాను నేను ఇక్కడ. అధికారాన్ని గురించి చెప్పటం కోసం ఈ మాట చెప్పే. ఎందుకన్నానంటే నా కుమారుడా అంటాడు, నా పిల్లలారా పెద్దవాళ్ళని పట్టుకొని నా పిల్లలారా అంటాడు. కొంతమంది పిల్లరా అదే దైవ సేవకులు కూడా ఒకసారి నా నోట్లో అలాంటి మాటలు వస్తాయి. కొంతమంది ఎదురు కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే అదో నా పిల్లలారా అంటారు కదా, నా పిల్లలారా అంటారు, నా బిడ్డలారా అంటారు. తల్లి వయసు ఉన్నోళ్ళు, పెద్దోళ్ళు, తండ్రి వయసు ఉన్నోళ్ళు ఉంటారు. కానీ దైవజనుడు అలా అంటాడు. దేన్ని బట్టి చెప్పండి? దేన్ని బట్టి? తనకిచ్చినటువంటి ఆత్మీయ అధికారాన్ని బట్టి, స్థాయిని బట్టి అన్నమాట. అర్థమైంది? దేవుడు ఇచ్చినటువంటి ఆ ఘనతను బట్టి. చిన్నవాడు కావచ్చు, కానీ మా మీద అలా పెట్టాడు. మా మీద అలా దేవుడు పెట్టాడు. మా తండ్రిగా, ఆత్మీయ తండ్రిగా అంటారు కదా. ఆత్మీయ తండ్రి అనే మాట ఉంది బైబిల్లో. ఆత్మీయ తండ్రి, ఆత్మీయ గురువు అనే మాట ఉంది 1 కొరింథీ పత్రికలో. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉండొచ్చు, కానీ ఆ తండ్రులు అనేకులు లేరు. నేనేం చేశాను? నేను సువార్త వలన మిమ్ములను కన్నానన్నాడు.
కాబట్టి మీరు ఎవరంటే నా పిల్లలు. పౌలు పలుమార్లు కూడా నా ప్రియమైన కుమారుడు కదా, నా నిజమైన కుమారుడు, ఇట్లా పలుమార్లు కూడా చెబుతాడు అనమాట. చెరసాల్లో నేను కనిన కుమారుడు. ఎవరంట? ఒనేసిము. ఒనేసిము ఎవరంటే నేను చెరసాల్లో కన్నాడంటే సువార్త ద్వారా సువార్త చెప్పాడు, సువార్త అతనిలో పనిచేసింది, అతడు ప్రభువుని నమ్ముకున్నాడు కాబట్టి నేను కన్న కుమారుడు. దీన్నే కొంతమంది చెబుతా, బైబిల్లో చాలా మందిని కుమారులు అని అన్నారు. అటు యేసు ప్రభు కూడా అట్టాటి వాడని చెప్పి వాళ్ళు పిల్లరా, యేసు ప్రభువుని గురించి వాళ్ళు చెప్పేది చాలా ఒట్టుకు సత్యం, చాలా ఒట్టుకు సత్యం. ఒక్క మాటలో ఒకళ్ళు రాలేకపోతాను, అక్కడే మనం ఖండించాలి. వాళ్ళు చెప్పేదంతా సత్యమే. యేసు ప్రభు ప్రియ కుమారుడు అని ఆయన గురించి ఎలా చెప్పాడో, తండ్రి ఎలా చెప్పాడో, ఆయన గురించి ఎవరు సాక్ష్యం ఇచ్చారో, ఇదంతా కూడా బాగానే ఉంది. అయితే దానికి మించున్నాడు యేసు ప్రభు, అది మించున్నాడు. ఆయన కనినప్పుడు ఉనికిలోకి వచ్చిన వాడు కాదు, కనక మునిపే ఉన్నాడు. ఇది వాళ్ళకి అర్థం కాల. కనినప్పుడు వచ్చిన కుమారుడు కాదు, కనక మునిపే ఉన్నాడు. దీన్ని మీకు అర్థం చేయటం కోసం మొదటి రోజే చెప్పాను. ఏమన్నా కాస్త జ్ఞాపకం ఉందా అంటే, కనక ముందు ఎట్లుంటాడయా, ఏది కన్న తర్వాత కదా వచ్చేది అనేటువంటి ఆలోచన మీకు వచ్చింది. అయితే మన గురించే మనం ఆలోచిద్దాం. మనం ఇక్కడ ఉన్నామని చెప్పాను. ఆ దినం విని అర్థం చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఒకసారి చెబుతారా? ఆ రోజు నేను చెప్పింది విని ఈ విషయం మాకు అర్థమైందన్నా అంటే, ఈ లోకానికి రాకమునిపే నేనున్నాను, యేసు ప్రభుని తండ్రి కనకమునిపే యేసు ప్రభు ఉన్నాడు, ఇది నాకు అర్థమైంది అన్నవాళ్ళు ఎంతమంది? ఏమందరూ ఎత్తున్నారు కాబట్టి నేను కూడా ఎత్తుతామయ్యా. ఎందుకని మంచిది మళ్ళీ చెబుతాను నేను. ఇప్పుడు మన గురించి మనం అర్థం చేసుకుందాం. ఇక్కడ మనం ఉన్నాం యశ్వంత్, ఇక్కడ ఉన్నాం. ఇక్కడ లేనప్పుడు ఎక్కడున్నాం? బజార్లో. ఇక్కడ లేనప్పుడు మనం ఎక్కడున్నాం అంటే పిల్లరా, తల్లి గర్భంలో ఉన్నాం. అది అది అమ్మ కడుపులో ఉన్నాం. అమ్మ కడుపులోంచి రాకమును మనం ఎక్కడున్నాం? నాన్నలో ఒక భాగమై ఉన్నాం. అది నాన్నలో ఒక భాగమై ఉన్నాం. ఇప్పుడు నాన్నలోకి రాకమునిపి ఎక్కడున్నాం? తాతలో ఉన్నాం, ముత్తాతలో ఉన్నాం, ముత్తాత తాతలో ఉన్నాం, తర్వాత ఆదాములో ఉన్నాం. అది సంగతి. ఆదాములో ఉన్నాం, మనం అందరం అక్కడే ఉన్నాం. ఆదాము తప్పు చేస్తే మనం ఎందుకు చేసినట్టు? ఆదాము పండు తింటే మనకెందుకు నేరం? ఆదాము శిక్షించాలి కదా. అయ్యా, ఎల్లయ్యకు రోగం వస్తే మల్లయ్యకు ముందేస్తారా? నాకు చెప్పండి. రోగం వచ్చింది ఎవరికి? మరి మల్లయ్యకి ఎందుకు ముందు? ఆదామును బట్టి ఆదామును శిక్షించుకోయా, చేసింది అతను కదా. భార్య మాట విని తినొద్దన్న పండు తింది ఆయన కదా. అర్థమవుతుంది మీకు? ఆయన శిక్షించుకో, మమ్మల్ని ఎందుకు శిక్షిస్తావు? ఒరే బాబు, నువ్వు కూడా అక్కడ ఉన్నావు కాబట్టి అది సంగతి. నువ్వు ప్రత్యేకంగా ఏమి లేవు, ఆదాములోనే నిక్షిప్తమై ఉన్నావు. ఆదాముతో చెప్పినప్పుడు నీతో కూడా చెప్పాడు. ఆదాము భార్య మాట విన్నప్పుడు నువ్వు కూడా విన్నావు. అర్థమైందా? ఆదాము పండు తిన్నప్పుడు నువ్వు కూడా తిన్నావు. ఇది సంగతి అన్నమాట. అర్థమైంది మీకు? ఇక్కడ ఈ లోకానికి రాకమునుపు మనం అందరం ఎక్కడున్నాం? ఆదాములో ఉన్నాం. ఇంకా ఒకటి, ఆదాములో రాకమునుపు, ఆదాములో లేకమునుపు, అది ఆదాములో రాకమునుపు దేవుని యొక్క జీవగ్రంథం అనుకోండి. ఎందుకంటే జీవగ్రంథంలో రాసిన వాళ్ళని రక్షిస్తాడు కదా. నిర్ణయింపబడిన వారు, జగత్పునాదికి ముందే వ్రాయబడిన వారు, జీవగ్రంథంలో రాసాడు కొంతమందిని. ఆ వ్రాసిన వాళ్ళని రక్షిస్తాడనమాట. వ్రాసుకున్న అందరి పేర్లు రాసాడు. దేవునికి స్తోత్రం. దాన్ని అర్థం చేసుకోవటం కష్టం. ఎప్పుడని చెబుతాను నేను. పేర్లు రాశాడు. పేర్లు జీవగ్రంథంలో రాకమునుపు ఆయన ఆలోచన ప్రపంచంలో ఉన్నాం మనం. ఆయన ఆలోచనలో ప్రపంచంలో ఉన్న మనలను పుట్ల అప్పుడు ఉనికి లేదు మనకు అసలు. అక్కడ అనుకున్నాడు, నిర్ణయించడం. బైబిల్ ఏం చెప్పి ముందుగా నిర్ణయించాను. ఆ నిర్ణయించిన వారిని గ్రంథంలో రాసుకున్నాడు. రాసుకున్న వారిని పుట్టించాడు. అదనమాట. ఆదాములో పెట్టాడు. అక్కడ నుంచి చిన్న చిన్నగా మనం బయటకు వచ్చాము. ఇది మన చరిత్ర. ఇక్కడ లేక మునుపు మనం ఎక్కడున్న వాళ్ళమో జ్ఞాపకం పెట్టుకోవాలా. దేవుని దగ్గర ఉన్న వాళ్ళమమ్మా. అది ఈ లోకానికి రాకమునుపు దేవుని దగ్గర ఉన్న వాళ్ళం. ఈ లోకపు యాత్ర ముగించబడినాక ఎక్కడికి పోతాం? అదే సంగతి. ఇక ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే పోతాం. ఎక్కడి నుంచి వచ్చామో ప్రసంగి గ్రంథం 12 ఉంది కదా. మొన్నైనది ఆత్మ దాన్ని దయచేసిన అక్కడ దేవుని దగ్గరికే పోతాం. అక్కడ పోయిన తర్వాత ఆయన డిసైడ్ చేస్తారన్నమాట. ఆయన మహాకనికరాన్ని బట్టి
ఆయన డిసైడ్ చేసి ఎటు పంపాలో అటు పంపుతాడు. మనం మనం చచ్చిపోయిన వెంటనే నరకానికి పోం, చచ్చిపోయిన వెంటనే పరలోకానికి పోం. చనిపోయిన వెంటనే జరిగే సంగతి ఏంటంటే దేవుని దగ్గరకు పోతాం ముందల. అది బైబిల్ చెప్పింది. అక్కడికి పోయినాక ఆయన చూస్తాడనమాట ఈ ఆత్మ ఎలా బ్రతికింది లోకంలో. అప్పుడు ఆయన నిర్ణయించి ఎటు పోవాలో ఆయన నిర్ణయిస్తాడు. మనం ఎవరు నిర్ణయించేది? ఆయన నిర్ణయిస్తాడు. దేన్ని బట్టి? మన క్రియలను బట్టి నిర్ణయిస్తాడు. అర్థమైందా? ఆయన నిర్ణయిస్తాడు. మనం బ్రతికిన బ్రతుకును బట్టి నిర్ణయించి ఎటు పోవాలో అటు పంపుతాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇది అర్థమైంది మీకు. అలాగనే పిల్లరా, ఈ ఒక్కటి అర్థం కాల. ఆయన చెప్పిందంతా కూడా బాగుందయ్యా నాకు. నేను లైవ్లో చెప్పాడు బ్రదరు, పేరు చెప్పను కానీ, ఆయన చెప్పిందంతా కూడా లేఖనాసారంగానే ఉంది. యేసు ప్రభుని హైలైట్ చేస్తున్నట్టే ఉంది. కానీ ఆ పుట్టుక నుంచి యువతల పక్క మాట్లాడుతున్నాడు కానీ పుట్టుక మునుపు ఆయన గురించి అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఆయన అర్థం చేసుకోవాలంటే నేను అర్థం చేసుకోవాలి. అసలు పుట్టక మునిపి ఎట్టుంటానండి అని కదా మన ప్రశ్న. పుట్టినాక నా ఉనికి ప్రారంభమైంది మనం అంటున్నాం. కానీ బైబిల్ ఏం చెప్పింది? పుట్టక మునిపే నిన్ను గురించి ముందుగా దేవుడు ఆలోచించాడు. నువ్వు ఇక్కడ ఉన్నావు కానీ ఇక్కడ లేక మునుపు మరొక చోట ఉన్నావు. మరొక చోట నుంచి ఈ స్థలానికి వచ్చావు. అక్కడ లేక ముందు పోవడం ఇంకో చోట ఉన్నావు. అర్థమైంది యశ్వంత్? అలాగని యేసు ప్రభువు కూడా ఆయన కుమారుడుగా పుట్టక మునుపు తండ్రిలో ఒక భాగమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అది తండ్రిలో ఆయన ఒక భాగమై ఉన్నాడు. దేవుని బలమైన బాహువు నీవే, దేవుని తత్వము రూపము నీవే. దేవుని బలమైన బాహువు నీవే, దేవుని జ్ఞానము నీవే, దేవుని మర్మము మహిమయు నీవే, దేవునిలోని దేవుడ నీవే, దేవుని మర్మము మహిమయు నీవే, దేవునిలోని దేవుడ నీవే. దేవుని తత్వమా మూర్తిమంతమా, దేవుని తత్వమా మూర్తిమంతమా, నీకే వందనము, నీకే వందనము. అదృశ్య దేవుని సత్యస్వరూపమా, దేవుని పరిపూర్ణమా, దేవునిలో భాగమా. అదృశ్య దేవుని సత్యస్వరూపమా, దేవుని పరిపూర్ణమా, దేవునిలో భాగమా. దేవుని తత్వమా మూర్తిమంతమా, దేవుని తత్వమా మూర్తిమంతమా, నీకే వందనము, నీకే వందనము. హల్లెలూయా. దేవునిలో భాగమా, దేవుని తత్వమా, దేవుని రూపమా, దేవునిలోనే ఒక భాగమై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. లేకపోతే పిల్లర కొన్ని వచనాలు తప్పైపోతాయి, అపార్థం అయిపోతాయి. పుట్టినవాడని ఉంది, ఆయన పుట్టని వాడని కూడా ఉంది. మరి ఈ రెంటిని పక్కన పెట్టి ఆలోచించు. పుట్టినవాడని ఉందమ్మా, మరి పుట్టనివాడని ఎక్కడుంది? పుట్టనివాడంటే పిల్లరా నిత్యుడనే మాట యేసు ప్రభువుకు ఉంది. నిత్యుడగు దేవుడు ఉందా బైబిల్లో? యేసు ప్రభువుని గురించి యెషయా 9:6 చెబుతూ, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. నిత్యుడు. నిత్యుడు అంటే నిత్యుడంటే ఎప్పుడు ఉన్నవాడే. అర్థమైందా? ఎప్పటికి ఉన్నవాడే. నేను ఉన్నవాడను అన్నాడు యేసయ్య. ఆయన ఉన్నవాడు. తర్వాత మరి హెబ్రీ 7లో మనం చూస్తే మెల్కీసెదెకు ఇతడు దేవుని కుమారుని పోలి ఉన్నాడు అన్నాడు. అంటే దేవుని కుమారుడు అంటే ఎవరని కింద చెబుతా, తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవితమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడను. అంటే దాన్ని అట్లా అర్థం చేసుకుంటాం. దేవుని కుమారుడికి తండ్రి లేదంట, తల్లి లేదంట. మరి తల్లి తండ్రి వంశావళి మరి ఎండింగు బిగింగు లేనివాడిని ఏమంటాం?
ఇప్పుడు నాకు బిగినింగ్ ఉంది, ఇప్పుడు నేను వచ్చాను, లోకానికి వచ్చాను, నా జీవితం కొనసాగుతుంది, నాకు ఎండింగ్ కూడా ఉంది, శుభం అర్థమైందా అన్నది కూడా ఉంది కదా పిల్లరా. ప్రారంభాన్ని ఏమంటామా, తెర పైకి లేచిద్ది. అదే చిన్నప్పుడు మేము సినిమా పోయేటప్పుడు పిల్లరా, అప్పుడు తెర ఉండేదన్నమాట. ఇది ఎంతమంది తెలుసు అమ్మా, సినిమాకి పోయినప్పుడు తెర ఉండిద్దమ్మా, ఒక సమయం వచ్చింది, ఆ సమయం వచ్చినప్పుడు బెల్లు మోగిద్ది, చిన్నగా అది పైకి లేగుతుండే తెర. ఇటు పక్క పోయే కొన్ని ఉంటాయి, పైకి పోయే కొన్ని తెరలు ఉంటాయి. ఏం మాట్లాడట్లా మీరు పిల్లరా, ఉన్నాయా? అప్పుడు 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 అది అదేమంటారంటే ప్రారంభము, దాన్ని ప్రారంభము. మధ్యలో పిల్లరా ఒకటి పడిద్ది, శుభము అని పడిద్ది, విరామం అని పడిద్ది, లేకపోతే విశ్రాంతి అని పడిద్దయా. విరామము మధ్యలో, సినిమా మధ్యలో ఏం పడిద్ది, ఫస్ట్లో ఏం పడిద్ది, ప్రారంభము బిగినింగ్ అన్నమాట, మధ్యలో విరామము లేక విశ్రాంతి. ఏమో చూడాల సినిమాలు ఏమి ఎరగనట్టు కూర్చున్నా దేవునికి స్తోత్రం పిల్లారా. తర్వాత సినిమా అంతా అయిపోయినాక ఏం పడి చెప్పండి, ఇక శుభం సెలవు తీసుకోండి అని. ఇక అయిపోయింది సినిమా, ఇక సెలవు తీసుకోండి. మళ్ళీ పైకి పోయిన తెర సుందరం కదా, కిందకు వస్తూ ఉండేది, మళ్ళీ పైకి పోయిన తెర మళ్ళీ కిందగా దిగిద్ది అనమాట. ఇక పోయిన బయటకు పోండి అని పిల్లరా. ఇది అన్నమాట. దీన్ని ఎందుకు చెప్పాను నేను, ఒక ప్రారంభము, కొనసాగింపు, ముగింపు ఉంది కదా. మన జీవితానికి కూడా ఒక ప్రారంభం అనేది ఉంది, ఇప్పుడు కొనసాగుతుంది. నా జీవితం కొనసాగుతుంది. దేవుడు ఎంతవరకు రాశాడో, ఎంతవరకు రాశాడో, మీకు ఎంతవరకు రాశాడో మనకు తెలియదు. భక్తులైన వారు కదా, కొంతమంది వాళ్ళు చనిపోయినప్పుడు అయ్యో అయిపోయినట్టనే కన్నా చరిత్ర అంతేగా, ఇంకేమి మాట్లాడగా, ఇంకేం చేయడుగా, అయ్యో ఎంత సరదాగా ఉండేవాడు, ఎంత బాగుండేవాడు పిల్లరా. ఇటీవల ఒక పెద్ద ఆయన చనిపోయాడు, లాస్ట్ ఇయర్ కోటానికి వచ్చాడు మన దగ్గరకు. ఆయన షేక్ జాన్ గారని కుండల గురించి చెప్పాడమ్మా. ఈ సంవత్సరం లేడు పాపం. జానయ్య గారు చనిపోయాడు, తెలుసా మీకు? ఎంతమంది తెలుసు? చనిపోయారమ్మా పిల్లరా. ఆయన చాలా నన్ను బాగా వయసులో పెద్దవాడు, అయితే ఏం తెలుసుకోవడం లేదో కానీ నన్ను బాగా రెస్పెక్ట్ చేస్తాడు. నా మాటకు భయపడతాడు, నా మాట గౌరవిస్తాడమ్మా. అందరిని పేరు పెట్టి పిలిచిన, నన్ను అలా పిలవడం, బుజ్జయ్య గారు అంటాడు నన్ను. నేనుంటే చాలా గౌరవం ఉంటాడు, భయపడతాడు. ప్రార్థన చేసే విషయంలో కానీ నేను లేకపోతే ఆ పరిస్థితి అంతా వేరుగుండేది. ఇక మేము కూడుకుంటాం కదా, ప్రతి ప్రేయర్ డే కూడుకొని చాలా గౌరవం, చాలా నేర్చుకున్నాడు, ప్రార్థన నేర్చుకున్నాడు. అంతకుముందు పరిచయం కాకమునుపు చాలా స్మాల్ చూస్తూ ఉండేది. ఆ చెల్లి మన లైవ్కి ఫాలో అయ్యిద్దంట, నాకు చెప్పింది. ప్రతి వాక్యం చూసిద్దంట, నాకు చెప్పింది ఇంటికి పోయినప్పుడు. వాళ్ళ కుమార్తె ఇప్పుడు కూడా ఒకరు చూస్తుందేమో, మనకు తెలియదు. పిల్లలు అంత రెస్పెక్ట్ ఇస్తాడు ఆయన. వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా, ఒక చిన్న పిల్లోడు పరిచయం చేయనట్టు చేస్తాడమ్మా. అయ్యగారు మీరు పెద్దోడు కదా కూర్చోండి అంటే ఆయన కూర్చుని అట్లా, ఆయన పరిగెత్తు, అటు పరిగెత్తాడు, ఇటు పరిగెత్తాడు. వచ్చి ఇంకేమి తేవాలి అయ్యగారు, ఏం కావాలి, ఏం తెమ్మంటావు అంటాడనమాట. అంత మంచి వ్యక్తి. జీవితం లాస్ట్లో బాగా సరి చేసుకున్నాడమ్మా. ఆయన బాగా సరి చేసుకున్నాడు, జీవితాన్ని బాగా సరి అప్పుడు ప్రభు సిద్ధపరుచుకున్న ఆత్మను తీసుకున్నాడు. ఎందుకు ఇదంతా చెప్పాను, మంచివాళ్ళు కొంతమంది వ్యక్తులు కదా, మంచి. ఒకవేళ మనం గమనిస్తున్నప్పుడు ఇటీవల క్రైస్తవ లోకానికి తీరని లోటు కొందరు కదా. ఎవరు చెప్పండి? ప్రవీణ్ పగడాల గారు పిల్లరా. అంత దిట్ట అన్నమాట. అందులోంచి వచ్చే ప్రతి బాణాన్ని ఎరగొట్టేటువంటి జ్ఞానం ఆయనకుంది. ఎలాంటి విమర్శనాత్మకమైన బాణం వేసినా దానికి సులభంగా చేస్తాడు. అలాగే ఆయన ఒక్కడే వేస్తాడు, ఇంకెవరు వేయలేరు. ఆయనకే బర్త్డే కూడా ఉండిద్ది. బర్త్డే ఉన్న ప్రతి వారికి డెత్డే, అవునా? పుట్టిన ప్రతివాడు గిట్టక అని ఉంది కదా. మనమందరము అతిథులం అన్నాడు పిల్లరా. మనమందరం చనిపోవలసిన వారం మంది, ఒక తెక్కువవారి స్త్రీ. కాబట్టి అది యేసు ప్రభు వచ్చే సందర్భంలో ఆ పరిస్థితి వేరంట. కొంతమంది ప్రభు వచ్చినప్పుడు ఆ రాకడ వరకు నిలిచుంటే వాళ్ళు చనిపోకుండానే సందర్భం వేరు. ఈ లోపుగా ఉన్న వాళ్ళందరూ కూడా, మరి దైవజనులు మూర్తి నాయన గారు ఆ పాట కూడా రాసుకున్నాడు తన మరణాన్ని గురించి. నేను యాత్ర ముగించినప్పుడు నేను పైకి ఎగరాలన్నాడు. దేవునికి స్తోత్రం. ఇదే
నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక. క్రీస్తు యేసుతో సింహాసనము, క్రీస్తు యేసుతో సింహాసనము, పైకెగసి కూర్చోవాలని, పైకెగసి కూర్చోవాలని, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన. దేవునికి స్తోత్రం. అది భక్తి ముదిరితే అట్లాంటి మాటలు వస్తాయమ్మా. భక్తిలో ఉన్న గొప్పతనం అది. యేసు ప్రభుతో అలాంటి అటాచ్మెంట్ అన్నమాట. మీకుందా? యేసన్న గారి పాటలో కూడా ఇలాంటి మాటలు ఉంటాయి. మీకు తెలుసో లేదా? యేసన్న గారి పాటల్లో కూడా ఇలాంటి మాటలు ఉంటాయి. ఇలా అవిపోతాను నేను, నా ప్రభువులో కలిసిపోతాను, ఇట్లా నా ప్రభువులో ఐక్యమైపోతాను, అక్కడ యేసయ్య నాకు బహుమానాలు ఇస్తాడు, నన్ను అలా చేస్తాడు, నన్ను ఇలా చేస్తాడు. యేసన్న గారి పాటలో మీరు చూస్తారు ఈ మాటలు. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఆయన రాసుకున్నాడు అలాగ. అయ్యా, నేను లోకాన్ని విడిచిపెట్టాలి చూస్తే అందరిలా కాదు, నేను ఆరోహణం అవ్వాలి, క్రీస్తు యేసుతో సింహాసనం పైకి ఎగిరి కూర్చోవాలా. వచ్చేనేసయ్యా కొద్దిగా జరుగు, సింహాసనం మీద కూర్చోవాలా. కూర్చోబెట్టుకుంటాడు యేసయ్య. కూర్చోబెట్టుకోడు ఉందా బైబిల్లో? రా కుమారుడు, రా కొడుక, రా కూతురా. ఆయన సింహాసనంతో పాటు మనం కూడా కూర్చుంటాం. దాని కొరకు బ్రతకాలమ్మా, వ్యర్థమైన వాటి కోసం కాదు, వ్యర్థమైన వాటి కోసం కాదు. భక్తిలో కొనసాగాలి, భక్తిలో కొనసాగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం యేసు ప్రభుని ఎలా అర్థం చేసుకుందాం? కుమారుడనేనా దేవుడని కూడా? నేను చాలా వచనాలు చూపించే, ఎవరో యూట్యూబ్లో ఛాలెంజ్ చేస్తున్నారు. ఒక ఆయన ఎవరో మరి మిరియాల కూడా ఎవరో ఆయన చూపిస్తారా లేఖనాలు అన్నాడు. ఒరే బాబు, ఒక రోజలా చూపించామయ్యా. యేసు ప్రభువును గురించి దేవుడని చెప్పినటువంటి వచనాలు మేము బైబిల్లో చూపించి మాట్లాడుకున్నాం. ఆయన అంటాడు కదా, చూపిస్తారా? టేలు చూపించి లేఖనాల్లో. మీరు చూసారు ఎంతగా? నేను చెప్పాను, మీరు చూసినట్టేనా? యేసు ప్రభువును గురించి దేవుడుగా చెప్పినటువంటి విషయాలు పిల్లరా రేపుగాక ఎల్లుండి చెబుతా. నేనేం చెప్పానంటే, యేసు ప్రభు తన గురించి తాను ఇచ్చుకున్న స్టేట్మెంట్స్. ఇది ఎన్నోది? 10దా? 3వది. యేసు ప్రభు తన గురించి తాను ఇచ్చుకున్న సాక్ష్యము సువార్తలలో మొదట చెప్పాను, అయాం నేనే 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 అంటూ చెప్పాడు. రెండో అంశం చెప్పాను, యేసు ప్రభు తన గురించి తాను ఏం చెప్పుకున్నాడు? సన్ ఆఫ్ గాడ్, నేను దేవుని కుమారుణ్ణి, నేను మెస్సయ్యని, నేను రాజుని, నేను కాపరిని, ప్రభువుని, బోధకుడను, ఇట్లా యేసు ప్రభు చెప్పుకున్నాడు. ఇప్పుడు నేను 3వది చెబుతున్నాను ఈ రాత్రి. యేసు ప్రభు వారు తన గురించి తాను చెప్పుకున్న బైబిల్ సువార్తలు సరిగా చదవండి, సువార్తలు చదవండి. సువార్తల్లో యేసు ప్రభువుని గురించిన ప్రత్యక్షత. సువార్తలంటే యేసు ప్రభు ఎవరు అయి ఉన్నారు అనేది మనకు చెప్పడం, అంటే దేవుని గురించి మనం తెలుసుకోవటం సువార్తలు. అయితే పత్రికలేంటి? ఆ దేవుడి కొరకు మనం ఏం చేయాలి? ఒకసారి చెప్పాను పిల్లలు, మీకు అర్థమైందో. సువార్తలు అనగా దేవుడు మనకేం చెప్పాడు, మన కొరకు ఏం చేశాడో చెప్పేవి సువార్తలు. ఇది పెట్టమని చెప్పా. సువార్తలు అంటే
దేవుడు మనకేం చేశాడు అనేదాన్ని తెలియపరచడం సువార్తలు అయితే, పత్రికలు ఆ తెలుసుకున్న దేవుని కొరకు మనమేం చేయాలి అని చెప్పేవే పత్రికలు. అర్థమైందా? క్రొత్త నిబంధనలు ఏమన్నాయమ్మా? సువార్తలు, పత్రికలేగా. ఒకటేమో అపోస్తల కార్యాలు, చివరి లాస్ట్లోనేమో ప్రకటన గ్రంథం. ఎక్కువ సువార్తలే కదా, ఎక్కువ సువార్తలే ఉన్నాయి. పౌలు రాసినవి 14 ఉన్నాయి, పేతురు రాసినవి 2 ఉన్నాయి, యోహాను రాసినవి 3 ఉన్నాయి, యాకోబు రాసింది 1 ఉంది. అవును కదా, ఇవన్నీ సువార్తలు అన్నమాట. చివరిలో ప్రకటన గ్రంథం 1. కాబట్టి సువార్తలేమో యేసు ప్రభు మనకేం చేశాడో అనేది తెలియపరుస్తాయి. పత్రికలు అంటే యేసు ప్రభు కొరకు మనమేం చేయాలి, ప్రభు కొరకు మనమేం చేయాలనేది తెలియపరిచేదే పత్రికలు. దేవునికి స్తోత్రం. కాబట్టి పలుమార్లు కూడా యేసు ప్రభు తన గురించి తాను ఏమిటో చెప్పుకున్నాడు. ఇక విషయంలోకి వస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆ మాట దగ్గర పక్కపోయి, అంటే ఆయన అథారిటీ ఏంటి? పెద్దోళ్ళని పట్టుకొని కొడుకు అంటాడు, పిల్లలారంటాడు. ఏమిటి అంటే ఆయన ఏమిటో మనకు ఆ మాటలోనే ఆయన పవర్ ఏందో మనకు అర్థం కాదు. అది నేను చెప్పేది. ఆయన మాట్లాడే మాటలే ఆయన ఏమై ఉన్నాడో మనకి తెలియజేస్తాయి. దేవునికి స్తోత్రం. అది కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి. అక్కడున్న వాళ్ళకు రోషం వచ్చింది. అంటే పాపాలు నేను క్షమిస్తానా? నా పాపాలు మీరు క్షమిస్తారా? మీ పాపాలు నేను క్షమిస్తానా? చెప్పండి. నాకు ఏదైనా సహాయం చేస్తాను కానీ మిమ్మల్ని మీ పాపాలు క్షమించబడ్డాయి అని నేను అనగలనా? క్షమిస్తున్నాను ఏం కాదు అంటానా? సరే, మీరేమన్నా నా పాపాలు క్షమిస్తారా? నా పాపాలు మీరు క్షమించలేరు, మీ పాపాలు నేను క్షమించలేను. ఎందుకని? నేను పాపినే, నువ్వు పాపివే, మన తండ్రి అయిన ఆదామును బట్టి. మరి ఈయన ఇలాగంటాడు, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. అప్పుడు వాళ్ళకి కోపం వచ్చేసింది. అరే ఈయన మనిషి అయ్యుండి అంటే దేవుని స్థానం తీసుకున్నాడేంది? చదవండి అక్కడ. దేవుని స్థానాన్ని తీసుకుంటాడేంది? దేవుడు కదా క్షమించేది. ఏమ్మా, పాపాలు ఎవరు క్షమించాలి? మనుషులు క్షమిస్తారా? మరి ఎవరు దేవుడే. పాపాలు క్షమించడానికి ఆయన ఒక్కడికి అధికారం ఉంది, ఇంకెవ్వరికి లేదు. ఎవరికి లేదు, ఎవరికి లేదు. శిక్షించే అధికారం కూడా ఎవరికి లేదు పిల్లరా. పాపిని శిక్షించే అధికారం లేదు, పాపిని రక్షించే అధికారం లేదు, పాపిని క్షమించే అధికారం కూడా లేదు ఎవరికి. ఈ 3 కూడా యేసయ్యకే ఉన్నాయి. శిక్షించాలంటే ఆయన ఒక స్త్రీని తీసుకొని వచ్చారు, వ్యభిచారంలో పట్టబడిందంట. ఆమె తీసుకొచ్చి, ప్రభువా ఈమె వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. మరి మగవాడు పురుషుడే, వాడిని ఎందుకు వదిలిపెట్టారు? వాడు కొద్దిగా అదో అధికారి కొడుకు అయి ఉంటాడు కదా, లేకపోతే డబ్బు ఏమైనా ఇచ్చారా, లంచం ఇచ్చారా? ఇద్దరు కదా వ్యభిచారం, ఒకళ్ళు ఎట చేస్తారు? మరి అతనేడి, అతనిది అలా స్త్రీని మట్టికి తీసుకొచ్చారు. అన్నారు కదా, ప్రభువా పాపము చేయుచుండగా ఏమో పట్టబడింది. మన ధర్మశాస్త్ర ప్రకారం, మోషే మనకిచ్చిన ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళు పెట్టి కొట్టాలంటాయా? మరి నువ్వేమంటావు? కొట్టమంటావు, వద్దంటావా? అంటే యేసు ప్రభువుని మీలక పెట్టడం అనమాట. ఒకవేళ కొట్టొద్దన్నాడు అనుకో, అప్పుడేమంటారు? ఈయన ఏదో ఉద్ధరిస్తానని వచ్చి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఏమిటి అంటారు కదా. మోషే ధర్మశాస్త్రం ఏముంది? పాపం చేసిన వాడిని కానీ, తల్లిదండ్రుల మీద తిరగబడిన వాళ్ళు కానీ రాళ్ళు వేసుకు కొట్టాలంట. అదొక అంశంగా రాసుకోండి. రాళ్ళు తీసుకొని ఎవరిని కొట్టాలి? 1 2 3 4 కూటంలో నిద్రపోయి ఏమా న్యాయమా కాదు చెప్పండి? కూటంలో నిద్రపోయాము కాబట్టి మనం అట్లా ఉండద్దు. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఎవరిని కొట్టాలి అంటే ఇది వీళ్ళని ధర్మశాస్త్రం చెప్పింది. అందులో ఒకళ్ళు ఏమిటంటే వ్యభిచారంలో పట్టబడినప్పుడు వాళ్ళని కొట్టాలి, రాళ్ళు వేసి కొట్టాలి. అందరూ వచ్చి రాళ్ళు పట్టుకు కొట్టమంటావా? కొట్టమన్నాడు అనుకో, కొట్టొద్దు అన్నాడు అనుకో, అప్పుడు వాళ్ళు ఒక నేరం మోపుతారు. అంటే ఈయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చినని చెప్పుకుంటా మరి ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఏమిటి? మోషే ఏం చెప్పాడు? అలాగూ తప్పు జరిగినప్పుడు ఆ తప్పు రెండోసారి జరగకుండా సమాజంలో భయం కలగాలంటే రాళ్ళు పెట్టి కొట్టమన్నాడు కదా. ఈయన కొట్టొద్దు అంటున్నాడు కాబట్టి ఈయన రైట్ కాదు. సరే సరే కొట్టమన్నాడు అనుకో, కొట్టమన్నాడు, అప్పుడేమంటారు? కొట్టమంటే ఈయనట్ట మెస్సయ్య అంటే దయా కనికరం జాలి కలిగినోడు కదా. 2 లింక్ అన్నమాట. యేసు ఎవరితో మాట్లాడుతున్నారు? వీరు జ్ఞానానికే మూలం. ఎవరు ఆయన?
నీలో ఉన్న జ్ఞానానికి మూలమైన దేవుడు యేసు ప్రభు. యేసు ప్రభు ఎవరు చెప్పండి? ఆయన దేవుని జ్ఞానము అనే మాట ఉంది బైబిల్లో. అసలు జ్ఞానానికి మరో పేరే యేసయ్య, అవునా? ప్రేమకు మరో పేరు యేసయ్య. జ్ఞానానికి మరొక పేరు. ఈ జ్ఞానం దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు వీళ్ళు. అప్పుడు యేసయ్య అన్నాడు కదా, మీలో పాపం చేయని వాడెవరో, మనిషిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనేనా? మీలో నేరం చేయని వాడు ఎవడో వేయండి. పాట గుర్తుందా? ఏ దోషము లేనివాడు ఎవడో ఏంటి రమ్మన్నాడు. ఇందులోంచి ఆ పాట రాశారు, మీకు తెలుసలేదా? ఆ పాట ఈ సిచ్యువేషన్ నుంచి ఆ పాట రాశారన్నమాట. పిల్లరా, ఎవరో ఏమంటే అప్పుడు పిల్లరా అందరు చిన్నగా రాళ్ళు కింద వేసి ఒక్కళ్ళొక్కడికి వెళ్ళిపోతున్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, అమ్మా నేను కూడా శిక్షించను, ఇక పాపము నువ్వు చెయ్యొద్దు. పాపము చేయొద్దు అంటే పాపిని రక్షించడం, పాపిని క్షమించడం, తర్వాత పాపులను శిక్షించడం. ఇది లాస్ట్లో జరిగే పని. ఇది అర్థమైందా? లాస్ట్లో జరిగిదా. ఎవరైతే దీనికి ఈ రక్షణకు క్షమాపణకు దూరం అవుతారో, రక్షణకు క్షమాపణకు దూరం అవుతారో వారిని చివరిలో ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. యేసుప్రభు ఎవరు చెప్పండి? ఉందా బైబిల్లో? ఉండేది ఎక్కడో. రక్షించిన దేవుడే మనం శిక్షిస్తాడని బైబిల్ చెప్పింది. ఎక్కడంటే రోమా పత్రిక 8వ అధ్యాయము 31, 32 వచ్చిన చదవమ్మా. నేరం మోపువాడెవరో, శిక్ష విధించువాడెవరో, గొర్రె పిల్ల ఉగ్రత మహాదినం వస్తుంది, దానికి తాళదాలిన వాడు ఎవరు? అయ్యో మమ్మల్ని కాపాడని కొండల బండల చాటుకు వెళతారంట. జనం అందరం దాక్కుంటారంట. ఆ ఉగ్రతకు మమ్మల్ని మరుగు చేయండి, మమ్మల్ని కాపాడండి అని. ఇది సెకండ్ కమింగ్ టైంలో జరిగే సంగతి. ఇది యేసు ప్రభు రెండోసారి వచ్చిన పరిగెత్తుతారంట కొండల చాటుకి, బండల చాటుకి. వస్తున్నాడు ఉగ్రుడై, దేవునికి స్తోత్రం. మొదటేమో గొర్రె పిల్లకు వచ్చాడు. మొదట గొర్రె పిల్ల రీతి ఒదిగి వచ్చేగా, మొదట గొర్రె పిల్ల రీతి ఒదిగి వచ్చేగా, ఇప్పుడు కొదమాసింగ మయ్యే మనకు గుండె దిగులుగా, ఇప్పుడు కొదమాసింగ మయ్యే మనకు గుండె దిగులుగా, నాడు వచ్చినట్లుగాదో తేరి చూడారాదే క్రీస్తునింకా దొచ్చు మెచ్చట, తేరి చూడారాదే దుచ్చట, కొండ బండాలందు దాగి ఉండలేముగా, కొండ బండాలందు దాగి ఉండలేముగా, వాణి ఉండ నుండి మండు నగ్ని ఇదిగో వచ్చేగా, వాణి నుండి మండు నగ్ని ఇదిగో వచ్చేగా, నట్లుగాదు రెండో రాకడ, నట్లుగాదు నేడు వచ్చుట, తేరి చూడారాదే క్రీస్తునింకా జొచ్చు మెచ్చట, దిక్కుగా ఉన్నట్లు నితర దేవతల నమ్మి, దిక్కుగానున్నట్లు నితర దేవతల నమ్మి, ఒట్టి పుక్కీటి పురాణములకు పోయి చెడితిమి, ఒట్టి పుక్కీటి పురాణములకు పోయి చెడితిమి, నాడు వచ్చి నేడు వచ్చుట, తేరి చూడారాదే జొచ్చు మెచ్చట, వీధుల బోధించిన వినకపోతీరి, తలుపులు మూసుకున్నారు, బోధించి వినకపోతీమి, ఇప్పుడు బాధ నుండి నరకాగ్నిలో బడబాలైతిమి, ఇప్పుడు బాధ నుండి నరకాగ్నిలో బడబాలైతిమి, నాడు వచ్చినట్లుగాదు నేడు వచ్చుట, తేరి చూడారాదే జొచ్చు మెచ్చట. అయ్యో వస్తున్నాడు, ఎక్కడ దాక్కుందాం? ఎవరు మమ్మల్ని కాపాడతారు? రక్షణ పొందని వారి పరిస్థితి రెండో రాకల్లో. పిల్లరా, రక్షణ పొందని వారి పరిస్థితి అది. ఎక్కడ దాక్కుందాం? అయ్యో ఆయన ఉగ్రుడై వస్తున్నాడు. ఎట్లా వస్తున్నాడు? మొదట గొర్రె పిల్లకు వచ్చాడు, రెండోసారి సింహముగా వస్తున్నాడు. ఉగ్రత, కోపం వచ్చింది ఆయనకి.
కోపంతో, మొదటేమో ప్రేమతో వచ్చాడు, ప్రాణం ఇచ్చాడు. ఎవరైతే ప్రేమను, యేసు ప్రభు తీసుకొచ్చిన ఆ క్షమాపణను, ఆ రక్షణను ఎవరైతే మరి నిరాకరిస్తారో, తృణీకరిస్తారో వారికి ఘోరమైన శిక్ష ఉంది. ఇది ప్రేమతో చెబుతున్న మాటమ్మా. ఇక్కడ కూర్చున్న బిడ్డలారా, అందరూ రక్షణ పొందిన వారే అనుకుంటున్నాను నేను. ఇంకా ఎవరన్నా రక్షణ పొందకపోతే త్వరగా మీరు రక్షణ పొందండి, త్వరగా రక్షణ పొందండి. రక్షణ పొందని వారి మీద దేవుని కోపము పెళ్ళున, ఆ మాట ఉంది బైబిల్, దేవుని కోపం పెళ్ళున వస్తుందంట. ఆ కోపం తప్పించుకోవాలంటే మనం రక్షణ పొందాలి. యేసు ప్రభువారు మన కోసం క్షమాపణ తెచ్చాడు. పాపిని క్షమించుట, పాపిని రక్షించుట, పాపిని శిక్షించుట, ఈ మూడు కూడా ఆయన మాత్రమే చేయగలడు. ఎందుకు చేయగలడు? దేవుని కుమారుడై చేయటం కాదు, ఆయన దేవుని స్థానం నుండి చేయగలడు. ఇది కుమారుడు కూడా చేయలేని పని, దేవుడు మాత్రమే చేయగలిగిన పని. అది వాళ్ళు అంటున్నది. అరే నువ్వు క్షమించడం నువ్వెవరు అయ్యా? అదేమిటి, నువ్వు పాపాలు క్షమిస్తావా? పాపాలు క్షమించే అక్కడ చూడ 9వ వచనం ఆ మాట ఉంది పిల్లరా. కుమారుడా, నీ పాపాలు క్షమించబడి ఉన్నవి, నీ పరుపు ఎత్తుకొని లేవు అన్నాడు యేసయ్య. అప్పుడు అక్కడున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు? 9లో, అదుగో ఇతడు దేవదూషణ చేయుచున్నాడు, తమలో తామనుకొనగా యేసు వారి తలంపులు గ్రహించి, ఎందుకు మీ హృదయములలో ఆలోచన చేయుచున్నారు? మీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? ఎవరి వల్ల ఇది? ఈ రెండు మనుషులు ఎవరు చేయలేరు. ఈ రెండు చేయగలిగింది దేవుడు ఒక్కడు మాత్రమే. దేవునికే మహిమ కలుగును గాక. కనుక యేసు ప్రభు యొక్క ఆ పదజాలం అనేది అక్కడే అర్థమైంది. యేసు ప్రభు ఎట్లా మాట్లాడుతున్నాడు, ఆ మాటలో ఉన్నటువంటి అధికారం ఏంది, ఆ అథారిటీ ఏంది అనేది మనకు అర్థమైనప్పుడు ఆయన ఎవరో మనకు అర్థమైంది. కుమారుడు కాదు, కుమారుడి కంటే ఎక్కువైన స్థానం. ఇంకోటి ఏంటంటే దేవుడే ఆయన. ఇది మనకు అర్థం కావాలి. దేవునికి స్తోత్రం. ఈలోపు మరొక విషయం చెబుతాను. అడుగుతున్నారు, ఎందాక మమ్మల్ని సందేహ పెడతావయ్యా, నువ్వెవరవో అన్నప్పుడు పిల్లరా, యేసు ప్రభువారు, నేను గబగబ చెబుతాను, సమయం అయిపోయింది అనుకుంటా కదా. దేవునికి స్తోత్రం. మనం వింటూనే ఉంటాం, దేవునికి స్తోత్రం. ఇదంతా చాలా లాంగ్ ప్రాసెస్ అన్నమాట. ధారావాహికం అంటారు దీన్ని. ఏమంటారు? ధారావాహికం. ఇది ఎన్నోదయ్యా ఎపిసోడు? ఎన్నో ఎపిసోడ్ అయ్యా? అది 13. ఫస్ట్ నుంచాయా? 13వ ఎపిసోడ్. ఇంకెన్నున్నాయో అయ్యేదు అదా. మీరు వెంటనే దేవుడు మాట్లాడతాడు, పరలోకపు నుంచి మాట్లాడతాడు, ఈ చిన్న సంఘంతోనే మాట్లాడతాడు. అవునా? చిన్న మందా మీరు? మీకోసమే. అదే నా మాటల కోసం హృదయాలు సిద్ధపరుచుకున్నారు మీరు. కాబట్టి ఎవరితో మాట్లాడతాను? ఇష్టమైన వాళ్ళతో ఎందుకు మాట్లాడతాను? ఇష్టమైన వాళ్ళతోనే మాట్లాడతాను. కాబట్టి మనతో మాట్లాడతాడు, ఇవి ప్రభువును గురించిన మాటలు. మిమ్మల్ని ఏదో పైకి లేపాలని, ప్రోత్సాహపరచాలని ఈ మాటలు కాదు. ఇక్కడ దొరకవు ఆ మాటలు. ఇక్కడ యేసు ప్రభువుని గురించి మాత్రమే మాటలు దొరుకుతాయి. ఎందుకంటే ఆయనే జీవం కనుక. అర్థమైంది? దేవునికే మహిమ కలుగును గాక. ఆయన చాలు నా జీవితానికి ఏది అవసరం ఆయన నాకు ఇవ్వగలడు. ఇంకా వేరొక విషయం కాదు, నాకు ఆయన గురించి చెప్పాయా. అది నువ్వేదో చెబుతున్నావేంటి, ఎవరెవరి గురించి చెబుతున్నావేంటి? నాకు ప్రభువుని గురించి చెప్పు. నాకు ప్రభువు గురించి కావాలి, నా ప్రభువు గురించి నాకు తెలియాలి. నా ప్రభువు గురించి తెలిస్తేనే నాకు జీవం ఉంది. ఇంకెన్ని మాటలు చెప్పుకుంటే ఏముంది? ఏ మాటలో ఏమీ లేదు, యేసయ్య మాటల్లోనే. దేవునికి స్తోత్రం. అది నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవన్నాడు యేసయ్య. ఆయన మాటలే ఆత్మ, ఆయన మాటలే జీవం. పిల్లరా, యేసు ప్రభు తన గురించి తాను చెప్పుకున్నటువంటి మరొక విషయం నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదట పిల్లరా, యోహాను సువార్తలోకి రండిక. ఒక సందర్భంలో పిల్లరా 10వ అధ్యాయం అనుకుంటాను, నా జ్ఞాపకం సరైనది. అక్కడ పిల్లరా ప్రభు అంటాడు కదా, అబ్రహాము పుట్టక మునిపే, దేవునికి స్తోత్రం కలుగును గాక. 8:57, 58 వచ్చినాలమ్మ యోహాను సువార్త. అందుకు యూదులు 50 సంవత్సరములైనను లేవే. అంతకుముందు ఏమన్నాడు? 56లో, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని ఆనందించెను, అది చూచి సంతోషించాను అన్నాడు పిల్లరా. ఆ సందర్భంలో వాళ్ళు అన్నారు కదా. అంటే ప్రభు ఏమన్నాడు?
మీ తండ్రి అయిన అబ్రహాం మీకు తెలుసు కదా. ఎవరిని మీరు తండ్రి అనుకున్నారో ఆ అబ్రహాము నన్ను చూడాలనుకున్నాడు. ఆయన హృదయపు ఆశ ఏందంట? నన్ను చూడాలని ఆయన ప్రార్థన, నన్ను చూడాలని. ఒక దినం నేను కనపడ్డాను, ఆయన చూసి హ్యాపీ అయ్యాడు, నన్ను చూసి సంతోషించాడు. అప్పుడు వాళ్ళ కోపం వచ్చింది, ఇంకా నీకు 50 సంవత్సరాలు కూడా లేవే అంటే చాలా ఇంకా లో ఉన్నాడనమాట. ఆ మాట అన్నప్పుడు యేసు ప్రభు ఏజ్ ఎంత అయి ఉండేది ఎవరైనా చెబుతారా? యేసు ప్రభు పరిచర్యకి ఎప్పుడు వచ్చాడు? 30 సంవత్సరాలు అప్పుడు వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు చేశాడు? 3.5 సంవత్సరాలు. అప్పుడు యేసు ప్రభు వయసు ఎంత ఉండేది? నేను అనుకున్నాను కదా 32, 33 లోపే. అర్థమైంది? 33 లోపే యేసు ప్రభు ఏజీ. 33.5 సంవత్సరాలకు ప్రభు సిలువ వేయబడ్డాడు. కాబట్టి అంతకంటే తక్కువే ఉంది. నీకు 50 సంవత్సరాలు లేవు, ఇంత చిన్నోడివి నువ్వు అబ్రహామును చూసావా అన్నరోళ్ళు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? దేవునికి మహిమ, అబ్రహాము పుట్టక మునిపే, అదే అబ్రహాము పుట్టక మునిపే నేనున్నా. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే నేను అబ్రహాము కంటే గొప్పవాడని. అది దాని అర్థం. మీ తండ్రి కంటే నేను గొప్పవాడను. అబ్రహాము నన్ను చూడ, అబ్రహాము కంటే ముందున్నోడు నేను. మీరందరూ అబ్రహాము తండ్రి, అబ్రహాము తర్వాత వచ్చినోడు మీరు. అబ్రహాము కంటే ముందున్నవాడను. అర్థమైందా? అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను నేనే. అర్థమైందా? నా పాదాలు పట్టుకొని గోజాడి కన్నీరు గార్చింది ఎవరు? యాకోబు ఎవరు పాదాలు పట్టుకొని కన్నీరు గార్చి ఏడ్చాడు? యేసయ్య పాదాలే, దూత పాదాలే. యాకోబుని సమస్త కీడులో నుంచి రక్షించిన ఆ దూత ఎవరు? ఆ దేవుడు, ఆ దూత అంటాడు యాకోబు. ఎవరని? నేను. కాబట్టి అబ్రహాము కంటే నేను గొప్పవాడను. అది సంగతి. యేసు ఎవరు చెప్పండి? తను చెప్పుకున్నాడు, చెప్పకనే చెప్పుకున్నాడు అబ్రహాము కంటే గొప్పవాడని. ఇంకా పిల్లరా మీరు చూస్తే ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయము 44 నుంచి చదువుమ్మా. యోహాను సువార్త. అద్వితీయ దేవుని వలన మెప్పును కోరక మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు? తలంచొద్దు. మీరు అంటే నేను ఎంత చెప్పినా మీరు నమ్మట్లా. నేనేమిటో, నన్ను గురించి ఎవరెవరు సాక్ష్యం ఇస్తున్నారో పైనుండి అదంతా. నన్ను గురించి యోహాను సాక్ష్యం ఇచ్చాడు, నన్ను గురించి తండ్రి సాక్ష్యం ఇచ్చాడు, నన్ను గురించి లేఖనాలు సాక్ష్యం ఇచ్చినాయి. ఇన్ని సాక్ష్యాలు నాకున్నాయి, కానీ ఇన్ని సాక్ష్యాలు ఉన్నా మీరేమో నమ్మట్లా. పై విషయాలు చూసుకుంటే లేఖనాలు చూస్తున్నారు, లేఖనాలే నన్ను గురించి చెబుతున్నాయి, కానీ మీరు నమ్మట్లా. అప్పుడు అన్నాడు కదా, నేను మీ మీద నేరం మోపను. పిల్లరా, రేపు నేరం ఎవరు మోపుతారంటే చదవండి ప్రవచనం. మీరు ఆశ్రయిస్తున్న మోషే మీ మీద నేరం మోపును. అతడు నన్ను గురించి ఎవరి గురించి రాశాడంట? ఎవరు రాశారు? మోషే రాశాడు. నన్ను గురించి మోషే రాశాడు. అంటే దాని అర్థమైంది పిల్లరా, వ్రాసిన వాడు గొప్ప, ఎవరి గురించి రాయించుకున్నాడో ఆయన గొప్ప. ఎవరి కొరకైతే మోషే రాశాడో ఆయన గొప్పవాడు. అర్థమైందా? యేసు ప్రభు మోషే కంటే దేవునికి మహిమ, మోషే కంటే, అబ్రహాము కంటే అంటే చెబుతున్నాడు యేసు ప్రభు వారు. ఇది మీరు లైవ్లో ఉంటున్న వాళ్ళారా, జ్ఞానవంతులారా, వాక్యం చదువుతున్న వాళ్ళారా, ఇంకా మీరు లేఖనాలు చదువుకోండి. ఎవరి కొరకు రాశారు? యేసు ప్రభు. సమస్త ప్రవక్తలు, యేసు ప్రభు లోకాసు వార్త 24లో కూడా పునరుద్ధానుడు అని చెబుతాడు. సమస్త ప్రవక్తలు నన్ను గురించి రాశారు. ఎక్కడెక్కడ రాశారో మొత్తం చెప్పారు. ఎవరి గురించి రాశారంట? రాసినోళ్ళు గొప్ప, ఎవరి గురించి రాశారో ఆయన గొప్ప. ఎవరి గురించి రాశారో ఆయన గొప్ప. అంటే రాసిన వాళ్ళందరూ కూడా ఆయన కంటే ఎక్కువ వాళ్ళ, తక్కువ వాళ్ళ? అదన్నమాట ఆయన హైలైట్ చేశారు. పిల్లరా, యేసు ప్రభు మోషే కంటే గొప్పవాడు, అబ్రహాము కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు కంటే గొప్పవాడు, దావీదు కంటే గొప్పవాడు. ఒకసారి మీరు లోకాసు వార్త 20వ అధ్యాయము 43, 44 వచనాలు చూడండి. వీటన్నిటికీ నేను లేఖనాలు చూపించానమ్మా. లేఖనాలు చూడుకో జాగ్రత్తగా. శత్రువులను ఆయన వారితో, క్రీస్తు దావీదు కుమారుడని మీరు ఎలాగూ చెప్పుచున్నారు? నేను నీ శత్రువులను పాదపీఠముగా ఉంచు వరకు
నీవు నా కుడి పార్శ్వమున ఉండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని కీర్తనల గ్రంథంలో దావీదు చెప్పి ఉన్నాడు. దావీదు ఆయనను ఏమన్నాడంట? దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఎలాగతని కుమారుడగును. మీకు అర్థమైన విషయం ఇది ఎక్కడ ఉందంటే 110 కీర్తనలో ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఎత్తి రాశాడు అనమాట. అక్కడ దావీదు అంటున్నాడు కదా, తండ్రి అయిన దేవుడు దావీదుతో అంటున్నాడంట. తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడంటే తన కుమారుడితో, తండ్రి అయిన దేవుడు కుమారుడితో ఏమన్నాడంటే నీ శత్రువులను నీ పాదపీఠముగా ఉంచు వరకు, కుమారుడా నేనేం చేస్తానంటే నీ శత్రువులందరిని కూడా నీ పాదపీఠంగా నేను చేస్తాను, అంతవరకు కూడా నువ్వు నా కుడి పార్శ్వాన కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ఇక్కడ ఇద్దరు లార్డ్స్ కనపడుతున్నారమ్మా. ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ఒక ప్రభువేమో తండ్రి అయిన దేవుడు, ఒక ప్రభువేమో కుమారుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. అర్థమైంది. ఇప్పుడు ఆయనను గురించి, యేసు ప్రభువుని గురించి దావీదేమన్నాడు? నా ప్రభువు. ఏమన్నాడు? దావీదుకు ఆయన ప్రభువు అయితే కుమారుడు ఎట్లా అవుతాడు? యేసు ప్రభు దావీదు కుమారుడా, దావీదుకు ప్రభువా? ఎవరైతే మాలయ్యా నేను లేట్ అవుతుంది, ఇక ప్రార్థన చేయి, రేపు చెప్పుకుందాం అమ్మా. ఇక చాలా ఎక్కువ మాట్లాడుతున్నాను, ఇక ఈ విషయాలని రేపు చెబుతున్నాను కానీ చాలా లేట్ అయింది ఇప్పటికే. అదే దావీదు పిల్లరా, ఇప్పుడు దావీదుకు యేసు ప్రభు కుమారుడా ప్రభువా చెప్పండి నాకు. దేవునికి స్తోత్రం. మీ నాన్న పేరుందయ్యా? అబ్రాము నీ కుమారుడా, నీకు ప్రభువా? లేదా నువ్వు అబ్రాము కుమారుడువా? అబ్రాము నీ కుమారుడు కాదుగా. అట్లాగే ఇప్పుడు దావీదుకు యేసు ప్రభు కుమారుడా ప్రభువా? అక్కడ చదవండి, వచ్చిన అక్కడేముంది మీరు సరిగా చూస్తే. ఆయన కుమారుడైతే ప్రభు అని ఎందుకు అంటున్నాడు అంటాడనమాట. దావీదు కుమారుడు అని చెప్పబడింది కదా, దావీదు కుమారుడా అని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కూడా అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎందుకంటే దావీదు వంశంలో పుడతాడు కాబట్టి ఆయన దావీదు కుమారుడు అనే పేరు కూడా ఆయనకి ఉన్నది. కానీ ఇక్కడ మీరు చూస్తే దావీదు కుమారుడు కాదు, దావీదుకే ప్రభు ఆయన. దేవునికి స్తోత్రం. దావీదుకే ప్రభు ఆయన కుమారుడుగా లోకానికి రావాల్సి వచ్చాడు. అది రక్షణ కొరకు, మనందరి రక్షణ కొరకు దావీదు కుమారుడను అనిపించుకున్నాడు. దావీదు గోత్రం నుంచి వచ్చాడు. కానీ ఈయన ఎవరంటే దావీదుకే ప్రభు, మనందరికీ ప్రభు. దేవునికి స్తోత్రం. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు. హల్లెలూయాకు పాత్రుడు అనుదినము మ్రోక్కెదము. హల్లెలూయాకు పాత్రుడు అనుదినము మ్రోక్కెదము. సాగిల పాడి మ్రోక్కెదము. సత్యముతో ఆత్మలో యేసుని సాగిల పాడి. దేవునికి స్తోత్రం. దావీదుకు ప్రభువే, మనకు కూడా ప్రభువే. మన ప్రభు, మన రక్షకుడు యేసయ్య. దావీదుకు ప్రభు అయిన ఆయనే మనకు కూడా ప్రభు అయ్యాడు. కాబట్టి ఇప్పుడు దావీదు కంటే తక్కువ వాడా ఎక్కువ వాడా చెప్పండి. ఆ మాటను బట్టి దావీదు యేసు ప్రభుని తక్కువ చేస్తున్నట్ట, తన మీద ఎక్కువ చేస్తున్నట్ట? ఒక మాట చెప్పరేమా? ఓపిక లేదంటారా పిల్లారా? ఎక్కువ చేస్తున్నాడు కదా, ఎక్కువ చేస్తున్నాడు అంటే దావీదు కంటే గొప్పవాడు. అది యేసు ప్రభు ఎవరంటే దావీదు కంటే గొప్పవాడు, అబ్రహాము కంటే, మోషే కంటే. అది ఇంకా మీరు చూస్తే పిల్లరా ఒకసారి చూస్తారు ఇక లేఖనాలు. మనం త్వరగా చూద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయంలోకి రండయ్యా. లూకాసు వార్త. దేవునికే మహిమ కలుగునుగాక.
లూకాసు వార్త అమ్మ అవుతున్నారా? 11వ అధ్యాయం. లూకాసు వార్త 11వ అధ్యాయము. దేవునికే మహిమ కలుగునుగాక. అయ్యా 31 నుంచి చదువుదామమ్మా. విమర్శకాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును. సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఆహా, ఎవరంట? ఎవరు చెప్పారు ఈ మాట? యేసయ్య చెప్పాడు. సొలొమోను కంటే గొప్పవాడు. తండ్రి అయిన దేవుడు సొలొమోనుతో ఏమన్నాడు? నీకు జ్ఞానం ఇస్తున్నాను, నువ్వు ఒక విషయం అడిగావు. సొలొమోను పిల్లరా చెప్పమంటారా? వాక్యం చెప్పాను అన్నవాడు చేతులెత్తండి. నా హృదయంలో చాలా పరిశుద్ధాత్మదేవుడే మనతో ఏదో చెప్పాలని ఆశిస్తున్నాడు. సొలొమోను రాజ్యానికి వచ్చినాక ఆయన గిబియోను అనే ప్రాంతానికి వెళ్ళి 1000 దహన బలులు అర్పిస్తాడమ్మా. 1000 దహన బలులు అర్పించినప్పుడు దేవుడే ప్రత్యక్షమై సొలొమోను నీకేం కావాలి అని అడుగుతాడు. నీకు ఐశ్వర్యము కావాలా? ఇంకేం అడిగాడయ్యా? శత్రువుల ప్రాణమేం కావాలా? కొన్ని అడుగుతాడు. నీకేం కావాలి అన్నాడు. అప్పుడు సొలొమోను అన్నాడు కదయ్యా, నా తండ్రి సింహాసనం మీద కూర్చోబెట్టావు, ఈ విస్తారమైన జనములను పరిపాలించడానికి నాకు జ్ఞానం లేదయ్యా, నాకు జ్ఞానమునివ్వండి, వివేకమునివ్వండి అడుగుతాడు. ఆ ప్రార్థన తండ్రికి నచ్చి అప్పుడు అంటాడు కదా దేవుడు, సొలొమోను నువ్వు ఇలాగ అడిగావు కాబట్టి చదువుతామా, నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, వివేకము గల హృదయము నీకు ఇచ్చుచున్నాను, దీర్ఘాయునైనను ఐశ్వర్యమునైనను శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయము గ్రహించుటకు వివేకం అనుగ్రహించుమని నువ్వు అడిగితివి. ఇలాగడిగినందున ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడు లేడు ఇక మీదట. చూశారా, అంత బ్లెస్సింగ్ ఇచ్చాడు. అది సొలొమోను స్థాయి అంటే. అంత జ్ఞానవంతుడు అన్నమాట. అయితే ఇక్కడ ప్రభు ఏమంటాడు? సొలొమోను కంటే దేవునికి స్తోత్రం, సొలొమోను కంటే శ్రేష్ఠుడు, సర్వజ్ఞానమునకు ఆధారుడు. సొలొమోను కంటే శ్రేష్ఠుడు, సర్వజ్ఞానమునకు ఆధారుడు. 10,000లలో అతి ప్రియుడు, పదిలముగా మ్రోక్కెదను. ప్రియుడు పదిలముగా మ్రోక్కెదము, సాగిల పాడి మ్రోక్కెదము. సత్యముతో ఆత్మాలు మన ప్రభు యేసుని సాగిల పాడి. హల్లెలూయా. ఎవరికంటే గొప్పడు? సొలొమోను కంటే గొప్పవాడిని ఇక్కడున్నా. ఏంటనుకుంటున్నారు? అమ్మో, ఆ మాట అనొచ్చా? అది అబద్ధమా నిజమా? పిల్లనా, అది సత్యం. ఏమనుకుంటున్నారు? సొలొమోను కంటే గొప్పవాడిని. ఇంకా మీరు చూస్తే పిల్లరా 32 కూడా చూడండి. నేరస్థాపన చేయుదురు. యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. ఎవరంటమా? యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. జాగ్రత్త. ఏమనుకుంటున్నారు? అంటే ప్రవక్తన మీద యేసు ప్రభు తను హెచ్చించుకున్నాడయ్యా. అంటే యేసు ప్రభు తన గురించి తాను ఏం చెప్పుకున్నాడు? యోనా కంటే గొప్పవాడిని, సొలొమోను కంటే నేను గొప్పవాడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన గురించి తాను చెప్పుకున్న మాటలు అబద్ధాలు ఇవన్నీ.
ఇవన్నీ నిజం అంటే దాని అర్థం ఏమిటి అంటే వీళ్ళందరి మీద కూడా తను తాను చూపించుకుంటున్నాడు. వీళ్ళందరికీ ఆధారం నేను, అర్థమై వీళ్ళందరికీ ఆధారం నేను, వీళ్ళందరి మీద ఉన్నవాళ్ళని నేను, వీళ్ళందరిని వాడుకున్నవాడు నేను, వీళ్ళందరిని వాడుకున్న నా లేఖనాలు రాయించింది నేను, దేవుడు చెబుతున్నాడు. ఇంకా పిల్లరా మీరు ఆలోచిస్తే యోహాను సువార్త ఒకసారి మీరు 5:33 అమ్మా, 5:33 యోహాను సువార్త 5వ అధ్యాయం. పంపితిరి సత్యమునకు సాక్ష్యమిచ్చెను, రక్షింపబడవలెనని ఈ మాటలు చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడు పిల్లరా? యోహాను సాక్ష్యం మీరు విన్నారు కదా. 32 నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చు వేరొకడు కలడు, ఎరుగుదుము. మీరు యోహాను నొద్దకు కొందరిని పంపితిరి, సత్యమునకు సాక్ష్యం ఇచ్చాను. ఇప్పుడు యోహాను ఇంతకేం సాక్ష్యం ఇచ్చాడు? యేసు ప్రభువుని గురించి ఏమిచ్చినట్టు? ఒకసారి పిల్లరా మత్తయి సువార్త 3వ అధ్యాయంలోకి రండి. దేవునికి స్తోత్రం. 3:11 మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో బాప్తిసమిచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. దేవునికి స్తోత్రం. ఏమన్నాడమ్మా? చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. అది సంగతి. అంటే దాని అర్థం ఏంటంటే యోహాను యేసు ప్రభుని హైలైట్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ అదే మాట యేసు ప్రభు యోహాను గురించి 5లో చెప్పటాన్ని బట్టి అంటే నన్ను గురించి ఏమైనా సాక్ష్యం ఇచ్చాడు అంటే యోహాను కంటే తక్కువ వాడినా ఎక్కువ వాడినా? యోహాను యేసు ప్రభు గురించి ఏమైనా సాక్ష్యం ఇచ్చాడు? నా వెనుక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన చెప్పులు వారు ఇప్పటానికి కూడా అదే విషయాన్ని యేసు ప్రభు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంది? యోహాను కంటే నేను అది. దాని అర్థం ఏంటంటే యోహాను కంటే నేను గొప్పవాడను. ఒక అద్భుతమైన మాట ఉంది పిల్లరా, దేవాలయము కంటే గొప్పవాడని అన్నాడు. ఏమన్నాడు? దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అబ్బా, ఏంటి ఆ మాటకు అర్థం అసలు? దేవాలయం అంటే దేవుని సన్నిధికి అది సాదృశ్యం. అంటే ఆ మాట చాలా ఆశ్చర్యకరమైన మాట పిల్లరా. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటాడు కదా, నేను వారి మధ్యలో నివసించున్నట్లు ఒక పరిశుద్ధ స్థలమును నా కొరకు ఏర్పాటు చేయాలి. అంటే దేవాలయం అంటే ఏంది? దేవుడుండే స్థలము కదా, దేవుడుండే స్థలం అది. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? నేను దేవాలయము కంటే ముందు దొరికింది వచ్చిన నేను దేవాలయము కంటే గొప్పవాడను. దేవాలయం కంటే గొప్ప. ఈ మాటను బట్టి మనకు అర్థం అవ్వాలి యేసు ప్రభు ఎవరు అంటే. దాని అర్థం ఏంటి? నేను గొప్పవాడను అంటే అది హెచ్చించుకోవటం కాదు. తండ్రితో నేను తండ్రి ఒకటేనని చెప్పుకోవటం, అది అంతకంటే ఏం లేదు. తండ్రి మీద హెచ్చించుకోనని కాదు పిల్లరా, తండ్రి యేసు ప్రభు మీద హెచ్చించుకున్నా కాదు. వీళ్ళిద్దరు ఎవరంటే ఒకరినొకరు ఘనపరుచుకునేవాళ్ళు అన్నమాట. ఆ తండ్రి కుమారుడిని ఘనపరుస్తాడు, కుమారుడు తండ్రిని ఘనపరుస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు వీళ్ళిద్దరిని హైలైట్ చేసి అదో అద్భుతమైన వ్యక్తి ఆయన పని ఏంటంటే వీళ్ళిద్దరిని హైలైట్ చేసి చూపించడమే, చూపించి మనల్ని దేవుని దగ్గరికి తీసుకురావటమే మూడో వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ దేవుని పని. దేవునికి స్తోత్రం. ఈ త్రిత్వము లోపలరా ముగ్గురు సమానులే, ముగ్గురు నిత్యులే. ఈ పరంపరలో చెబుతా ఆ విషయం కూడా మీకు నేను. ఇక దేవుడు మనకి ఇచ్చాడు, సన్నిధి ఇచ్చాడు, మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఇక మీరెట్టున్నారో నాకు తెలియదు. దేవుడైతే మాట్లాడటానికి సిద్ధపడి ఉన్నాడో, వినటానికి మనం కూడా సిద్ధపడి ఉండాలి. ఏమి నేర్పుతాడో మనం నేర్చుకుందాం. దేవుని అంటే నేను ఆలయము కంటే గొప్పవాడిని. ఆ మాట భక్తుడు రాశాడు, లేఖనంలో కూడా ఉంది. ఆలయము కన్నా శ్రేష్ఠుడు నిజ ఆలయముగా తానేయుండెన్. ఆలయము కన్నా శ్రేష్ఠుడు నిజ ఆలయముగా తానేయుండెన్. నేనే అనేను
మ్రోకెదము. ఆ ఆలయము నేనే అనెను ఎల్లకాలము మ్రోకెదము. పాడి సత్యముతో ఆత్మాలో మన ప్రభు యేసుని సాగిల పాడి. దేవునికి స్తోత్రం. నిజమైన ఆలయం ఆయనే. ఆలయము కన్నా ఆయన శ్రేష్ఠుడు. ఇలా మనం ఆలోచిస్తే పిల్లరా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు. యేసు ప్రభు వారు మరి శోధనంతా కూడా జయించిన తర్వాత, సాతాను శోధనంతా జయించిన తర్వాత ఏం జరిగిందమ్మా? దేవదూతలు ఆయనకు పరిచర్య చేసిరి. ఏం చేశారంట? చదువన్నమాట లోకాసు వార్త. దేవదూతలు వచ్చి యేసయ్యకు పరిచర్య చేశారు. ముగించబడిన తరువాత దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికే స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. దేవునికి మహిమ కలుగు. సమస్త శోధన ముగించబడిన తరువాత ఏమి జరిగిందయ్యా? దూతలు వచ్చి మత్తయి సువార్త చూడలేకపోతే, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు ఏం చేశారు? ఆయనకు పరిచర్య చేశారు. వారు విడిచిపెట్టి పోయినాకేం జరిగింది? దూతలు వచ్చి పిల్లరా మత్తయి సువార్తమ్మ 4:11 ఉంది ఆ మాట. 4:11 ఒక రిఫరెన్స్ రాసుకునే బిడ్డలుంటే దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. యేసు ప్రభుకి ఏం చేశారు? పరిచర్య. కనుక ఇప్పుడు యేసు దేవదూతల కంటే యేసు ప్రభు తక్కువ వాడనా ఎక్కువ వాడనా? అందుకే హెబ్రీ పత్రికలో కూడా ఆయన దూతల కంటే శ్రేష్ఠుడై అనే మాట ఉంది. దూతలతో సమానుడుగా, దూతల కంటే యేసయ్య శ్రేష్ఠుడు. దేవునికి మహిమ. కాబట్టి ఇలాగు పిల్లరా బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో మనం చెప్పుకునేదండి యేసు ప్రభు తన గురించి తాను చెప్పుకున్నవి. ఇంకా ప్రవక్తలు చెప్పిన మాటలు చాలా ఉన్నాయి. ఇవి యేసు ప్రభు వారు తనకు తానుగా చెప్పుకున్న మాట ప్రవక్తల ద్వారా. అంటే రాశారు కదా, ఆయన చరిత్ర రాశారు కదా, వాళ్ళు చెప్పిన మాట. కాబట్టి యేసు ప్రభు ఎవరంటే గొప్పవాడు కదా. ఎవరైనా గొప్పవాడు. దేవునికి ఎవరంటే ఆయన ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. అందరికంటే ఆయన గొప్పవాడు. తన గురించి తాను చెప్పుకున్నాడు. ఆ విషయాలన్నీ మనం దగ్గర పెట్టుకొని ఆలోచించినప్పుడు ఆయన ఏ స్థానానికి ఏ స్థాయికి వెళతాడో మనం న్యాయమైనంగా మనం ఆలోచించాలి. మనం తగ్గించకూడదు యేసు ప్రభుని. ఆయన ఏమై ఉన్నాడో మనం అర్థం చేసుకున్నప్పుడు మనకు ఆశీర్వాదం, మనకు మేలు జరిగిద్ది. ఈనాటి సందేశం దేవుడు మన హృదయాల్లో ముద్రించునుగాక. ఆయన అన్నిటికంటే అందరికంటే గొప్పవాడు అనేది మన హృదయంలో స్థిరమవునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు స్తోత్రం అయ్యా. యేసయ్యా నీకు స్తోత్రం. రక్షకుడా స్తోత్రం. విమోచకుడా స్తోత్రం. ప్రియుడానికి స్తోత్రం అయ్యా. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ నమ్మకమైన తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీరు మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన ఈ ప్రార్థనా దినాల కొరకు నాయన నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఇదిగో మరొక దినంలోకి మమ్మల్ని తీసుకొచ్చి ఉదయకాలమంతా తోడుగున్నావు. ఈ రాత్రికాల కోడికలోకి నాయన మళ్ళా మమ్మల్ని తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రం. నీ బిడ్డలు ఎక్కడ కూడా అలసిపోకుండా సొలిసిపోకుండా ప్రభా నీ సన్నిధి కొరకు, వాక్యం కొరకు ఆసక్తి కలిగి అయ్యా వచ్చిన మా అందరి కోసం ప్రభా అయ్యా మీరిచ్చిన దివ్య సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. వచ్చిన ప్రియులందరినీ దీవించు. నువ్వు అందరికంటే గొప్పవాడవు, ఘనుడువయ్యా, ఉన్నతుడవు నాయనా. నీకు స్తోత్రాలు ప్రభా. మనుషులేదో మాట్లాడుతున్నారు, అర్థం కాకేనయ్యా. లేఖనాలు సరిగా అర్థం చేసుకోలేక ప్రభా ఏదో తెలిసినట్టుగా ప్రభా మాట్లాడుతున్నారు. నా తండ్రి న్యాయమైన తీర్పు తీర్చమన్నావు నాయనా. నీకు స్తోత్రం. నీ లేఖనాలన్నీ మేము పరిశోధించి నువ్వెవరవో ప్రభా అయ్యా, ఎవరికంటే అధికుడువో గొప్పవాడువో ప్రభా మేము గ్రహించినట్లుగా సహాయం చేయండి. వాక్యం అందరి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయయ్యా. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఇంతవరకు నీ వాక్యం విన్నారు, సందేశం విన్నారయ్యా. నీ వాక్యపు వెలుగులో, నీ వాక్యపు నాయన ఆ మేఘములో, వాక్యపు వర్షంలో ప్రతి బలహీనత తొలగిపోవును
తొలగిపోవును గాకయ్యా, ప్రతి సమస్యలు తొలగిపోవును గాకయ్యా. వాక్యమేనయ్యా, అన్నిటికీ ఆధారం వాక్యమే ప్రభా. నీ వాక్యము ద్వారా నీ బిడ్డలను దీవించమని, నీ చిత్తంలో నీ ఇష్టంలో ప్రభా మీరే జరిగించమని, ఇంకా మాతో మాట్లాడమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు ప్రభు గొప్ప నామమున, ఉన్నత పరిశుద్ధ నామమున స్తుతించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మదేవుని సన్నిధి సహవాసము చేరి వచ్చిన మనందరికీ, సకల పరిశుద్ధులు భక్తులందరికీ సదా తోడై నడిపించునుగాక, దీవించునుగాక. ప్రభు యేసు రక్తమునకు జయం, యేసయ్య నామమునకు జయం, యేసయ్య రక్తమునకు సంపూర్ణమైన అత్యధికమైన విజయము కలుగునుగాక. ఆమేన్. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికి తానే ప్రభువు, అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికి తానే ప్రభువు. హల్లెలూయాకు పాత్రుడు అనుదినము మ్రోక్కెదము, హల్లెలూయాకు పాత్రుడు అనుదినము మ్రోక్కెదము. సాగిల పాడి సత్యముతో ఆత్మాలు మన ప్రభు యేసుని, సాగిల పాడి మ్రోక్కెదము. మోషే కంటి శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించును, మోషే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించును. వేషధారులను ద్వేషించు మ్రోక్కెదము, ఆవేషధారులను ద్వేషించు అనుదినము మ్రోక్కెదము. సాగిల పాడి స్తోత్రం స్తోత్రం. ఆత్మాలు మన ప్రభు యేసుని, సాగిల పాడి మ్రోక్కెదము, సాగిల పాడి మ్రోక్కెదము, సాగిల పాడి మ్రోక్కెదము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.